అని చెప్తున్నారు. సౌండ్ రాకుండా చెప్పటం ఎట్లా అనేది ఏమైనా ట్రై చేస్తున్నారా? సౌండ్తోనే చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అందరికీ ప్రభు నామములో వందనాలు. మరలా కొద్ది కాలం తర్వాత మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చిన అవకాశం కొరకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. మంచిది. పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నీతోనే నేను నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. అందరం చప్పట్లు కొడుతూ నిరంతరం నీతోనే జీవించాలదే ఆశ బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలదే ఆశ బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలదే ఆశ బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నీతోనే నేను నడవాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేక సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి, నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించు
ప్రతికించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా నా ప్రాణేశ్వరా పిలవాలి నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే గురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే చాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు పాడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు మా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు మా పక్షమై నిలచేయున్నావు నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జ్ఞాపకాలలో చెరగని వాడవు ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యం ఏమని వివరింతును ఏమని వివరింతును నీకే వందను నీకే యేసయ్యకే నీకే వందను నీకే వందను నీకే వందను నీకే వందను నీకే వందను నీకే వందను
అభివందనం. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో ఏమని వివరింతును, ఏమని వివరింతును. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, మా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, మా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు మా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు మా పక్షమై నిలచేయున్నావు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ రాత్రి కాలం దూర ప్రాంతం నుండి తన దాసుని దేవుడు మన మధ్యకి నడిపించి ఉన్నాడు. తన సేవకుని ద్వారా దేవుడు ఏ మాటను ఈరోజు మనకు వినిపించబోతూ ఉన్నాడు. మన హృదయాలను సిద్ధపరచుకుందామండి. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఈరోజు మనం ఏ ఆశతో ఈ స్థలానికి మనం అడుగుపెట్టి ఉన్నామో, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు మన హృదయం ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనమందరం కూడా ఒక తీర్మానంతో ఈ రాత్రి కాలం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సేవకుడిని మా మధ్యకి తీసుకొచ్చి ఉన్నావయ్యా. మా క్షేమము కోసం ఆత్మీయంగా మేము ఇంకనూ నీలో ఎదుగులాగున తండ్రి, నీ సేవకుడిని మా మధ్యకి తీసుకొచ్చి ఉన్నావయ్యా. ఏ మాట అయితే ఈ రాత్రి కాలం ప్రభువా నీ దాసుని ద్వారా మీరు మాకు వినిపించబోతూ ఉన్నారో, ఆ మాటను వినగలిగే హృదయం మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అనాలోచనతో, అవివేకంగా, అశ్రద్ధతో మేము ఈ స్థలంలో ఉండటానికి వీల్లేదు. కానీ అయినా మా హృదయాలను సిద్ధపరుచుకున్న వారమై మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ మనస్సుతో నాయనా నీ మాటలు వినే మనస్సు మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జుంటెదైన ధారల కన్నా మధురమైనది నీ మాట ప్రభువా. నీ మాట మమ్మల్ని బ్రతికించింది నాయన. నీ మాట మా జీవితాల్లో మాకు నెమ్మదిని అనుగ్రహించింది నాయన. ఈరోజు బ్రతికించే నీ మాట మాకు వినిపించు నాయన. నెమ్మదిని కలుగు చేసే మాట నాయన మాకు వినిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అందరితో నువ్వు మాట్లాడండి, అందరితో నువ్వు మాట్లాడండి నాయన. ఏ ఒక్కరిని నువ్వు దాటిపోవద్దయ్యా, ఏ ఒక్కరిని నువ్వు మర్చిపోవద్దయ్యా. ఆనాడు త్రోవ పక్కన కూర్చున్న భిక్షగాడు, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు అని తను కేకలు వేసినప్పుడు ప్రభువా, అయ్యా ఆ యొక్క వ్యక్తి కేకలు విని నీవు ఆ వ్యక్తిని దాటిపోక ఆ వ్యక్తిపై నీ కనికరము నిలిపి ఆ వ్యక్తికి కావలసిన అవసరతను మీరు తీర్చిన దేవుడివి నాయన. ఈ రాత్రి కాలము సమయాన నీ బిడ్డలమైన మేమందరము కూడా ఈ స్థలములో కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. దావీదు కుమారుడా యేసు మమ్మల్ని దాటిపోవద్దయ్యా, ఈ రాత్రి కాలం మమ్మల్ని దాటిపోవద్దయ్యా. మా అవసరతలను తీర్చు దేవుడివి నాయన. ఏ అక్కరలతో మేము ఉన్నామో, ఏ అవసరతలతో మేము ఉన్నామో, ఏది కావాలని నీ సన్నిధిలో నాయన నీ పాదాలు పట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉన్నామో
ఆ హృదయాలను మీరు ఎరిగిన దేవుడివి గనక మమ్మల్ని దాటిపోక మాపై నీ కనికరాన్ని నిలిపి మా అవసరతలను నీ చిత్తానుసారంగా తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ రాత్రికాలం ప్రభువా నీ దాసుని ద్వారా మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విలువైన బలమైన నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరిచి నీ వాక్కు చేత మమ్మల్ని స్థిరపరచవలసిందిగా యేసు పరిశుద్ధం కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభునేశ్వక్రీస్తు నామమున కూడిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వారందరూ కూడా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక మంచి స్తోత్రం దేవునికి చెప్దాం. హుషారుగా దేవునికి స్తోత్రం చెప్దాం. పూర్ణ బలముతో దేవునికి స్తోత్రం చెప్దాం. ఏక స్వరముతో దేవునికి స్తోత్రం చెప్దాం. నిండు మనసుతో బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. దేవుడు తన దాసుని దేవుడు ఈ రాత్రికాలం మన మధ్యకి తీసుకొచ్చి ఉన్నాడు. గడిచిన దినాల్లో కూడా పోయిన సంవత్సరం 2024 అక్టోబర్ నెలలో కూడా ఉపవాస ప్రార్థనలకి సేవకులు మన మధ్యకి వచ్చి 2 దినాలు మరి మన మధ్య ఉండి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన విలువైన మాటలు సేవకుడు దేవుని ఆత్మ ప్రేరణ చేత ఆ 2 దినాలు ఫ్యామిలీగా వచ్చి మన మధ్య ఉండి 4 సెక్షన్లు ఉదయము సాయంత్రము అలా 4 సెక్షన్లు దేవుని యొక్క వర్తమానాన్ని సేవకులు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత అందించారు. మరలా చాలా రోజుల తర్వాత సేవకులు మరలా మన గ్రామానికి మన సంఘానికి రావటం ఎంతో సంతోషం. నేను అన్నయ్యకి ఫోన్ చేసి, అన్న మీరు ఇలా ఆన్లైన్ ప్రార్థనకి రావాలి అని నేను అన్నయ్యకి తెలియపరచగానే అన్నయ్య ఏమాత్రం కూడా సందేహించకుండా, ఏమాత్రం కూడా కుదరదు రాను అని చెప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వస్తాను అని మాట ఇచ్చాడు. ఇచ్చిన రీతిగానే సేవకులు మరి ఈరోజు మన మధ్యకి వచ్చారు. అమరావతి తెలుసండి అండి? అమరావతి తెలుసా? అమరావతి ప్రాంతం నుండి ఈరోజు మన చంద్రాల గ్రామానికి సేవకులు వచ్చారు. అమరావతి దగ్గర హోసూరు ప్రాంతంలో సేవకులు పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి అన్నయ్యకి చెప్పగానే ఆ మాటను మరి కాదనకుండా ఆ మాట ఇచ్చిన రీతిగానే సేవకులు మన మధ్యకి వచ్చారు. సేవకులు రావటాన్ని బట్టి నేనైతే ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంక తడువు చేయకుండా ఈ యొక్క సమయాన్ని సేవకులకి నేను అప్పగిస్తూ ఉన్నాను. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో దేవుని ప్రజలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అలాగే ప్రేమతో ఈరోజు మీ మధ్య ఉండటానికి నన్ను ఆహ్వానించిన తమ్ముడు స్థానిక దైవజనుడు ప్రసన్న కుమార్ గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థన చేశారు కనుక దేవుని వాక్యాన్ని విందాం. 9 నెలలు అవుతుంది అనుకుంటే నేను మీ మధ్యలోకి వచ్చి. నేను చెప్పిన వాక్యం ఏమైనా గుర్తుందా? ఇప్పుడు దాకా ఎందుకుంటే అంటారా? గుర్తున్నట్లుగా ఏమన్నా ఆలోచన, అసలు వచ్చినట్టు ఏమన్నా ఆలోచన ఉందా నేను వచ్చినట్టు? సరే, సంతోషం. ఉపవాస కుడికల్లో 2 పగలకాలపు కుడికల్లో 2 రాత్రి కాలపు కుడికల్లో
దేవుని వాక్యంతో మీకు సేవ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరలా 9 నెలల తర్వాత ఇప్పుడు తమ్ముడు ఎప్పుడో చెప్పాడు, కొన్ని పరిస్థితులను బట్టి ఆ, ఈ టైంలో దేవుడు అనుమతించాడు రావటానికి. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం. శ్రద్ధగా దేవుని వాక్యం వింటా ఉన్నవారు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం, మీకు హృదయపూర్వక వందనాలు. నిద్రపోతామయ్యా అన్నవారు కూడా వందనాలు చెప్పండి. లేరు, అందరూ చక్కగా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా ఆల్ నైట్ ప్రార్థన అనేది మొర్రపెట్టే సమయం. ఆల్ నైట్ ప్రార్థనలో ఏం చేస్తాం, లోకమంతా గుర్ర పెడతా ఉంటుంది, మనం మాత్రం దేవుని సన్నిధిలో మొర్రపెట్టడానికి వచ్చాం. ఇక్కడికి మొర్రపెట్టడానికి వచ్చి కూడా గుర్రపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం రండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము. చదివితే ఒకరు చదవండి, చదవకపోతే నేనే చదువుకుంటాను. 2-3 చదవద్దు, ఒకరు స్పష్టంగా చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యం. చదువుతారా? ఋతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యం. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందిరా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యుందిరా. నా కుమార్తెలరా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే మరి ఎక్కువగా నన్ను నొప్పించినదని వారితో చెప్పాను. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన మాట ఏంటంటే, యెహోవా నాకు విరోధి ఆయను. అందరు చెప్పండి ఆ మాట. యెహోవా నాకు విరోధి ఆయను. ఓకేనా? 13వ వచనంలో, ఋతు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. రాసుకోగలిగిన వారు రాసుకోండి, లేదా రాసుకోలేని వారు దాన్ని మనసులో పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకోండి, లేదా అండర్లైన్ చేసుకోండి. యెహోవా నాకు విరోధి ఆయన. నేను మిమ్మల్ని అడుగుతాను మధ్యలో. నెక్స్ట్ 20వ వచనాన్ని కూడా చదువుదాం. అదే అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన మాట 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు. ఏమాట? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు. 13వ వచనంలో ఏమాట? యెహోవా నాకు, ఇటు రాట్లా సౌండ్, యెహోవా నాకు విరోధి ఆయను అంటే దేవుడు నాకు శత్రువు అయిపోయాడు అని చెప్తా ఉంది. తర్వాత 20వ వచనంలోకి వచ్చేసరికి సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 21వ వచనం చదువుదాం. నేను సమృద్ధి గలదానని వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పెను. ఈ 21వ వచనంలో మీరు నోట్ చేయాల్సిన మాటలు ఏంటంటే, ఓకేనా, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేశాడు. యెహోవా నన్ను రిక్తురాలినిగా చేశాడు అంటే దేవుడు నన్ను ఉట్టి చేతులతో వదిలేశాడు. దేవుడు నన్ను ఎలా ఉంచాడంట? ఉట్టి చేతులతో, రిక్తహస్తములు అనగా ఉట్టి చేతులు, ఖాళీ చేతులతో దేవుడు నన్ను వదిలేశాడు. అదే 21వ వచనంలో ఇంకొక మాట ఏంటంటే,
యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. నెక్స్ట్ ఇంకో మాట ఇదే వచనంలో, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. దేవుడు నన్ను బాధపరిచెను. గుర్తుంటాయా ఈ మాటలు? ఎన్ని చెప్పాను నేను? 6, 4, 5 చెప్పాను నేను. ఓకేనా? 13వ వచనం చూడండి. 13వ వచనంలో యెహోవా నాకు విరోధి ఆయను. 20వ వచనంలో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను. 21లో యెహోవా నన్ను ఖాళీ చేతులతో ఉంచాడు, రిక్తురాలినిగా చేశాడు. 4వది యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యము పలికాడు. 5వది సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. ఇక ఈరోజు సందేశం ఈ 5 పదాల చుట్టే తిరుగుతుంది. జాగ్రత్తగా వాటిని మనసులో పెట్టుకోండి. ఓకేనా? 21వ వచనంలో లాస్ట్లో ఏముందంటే, అని వారితో చెప్పాను. అలాగే 13వ వచనంలో కూడా చివర్లో ఏముంది? వారితో, అక్కడ వారితో చెప్పింది, ఇక్కడ వీరితో. ఓకేనా? ఇక చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొంచెం ఇటు వేదిక మీదకి మీ ముఖాన్ని మళ్ళించండి. మరలా నేను చూడమన్నప్పుడు మీరు వాక్యాన్ని చూద్దురు కానీ. ఎందుకంటే దేవుడు చూపించిన దర్శనాలు చాలా వస్తాయి ఇప్పుడు. ఎందుకు చెప్పాను కదా నేను, ఇది లోకమంతా గుర్రపెట్టే సమయం, మనం మొర్రపెట్టడానికి వచ్చాం. అందుకని వాక్యం చెప్తున్నట్లు నా కళ్ళు చూస్తూనే ఉంటారు. చాలా జాగ్రత్తగా వింటుంటారు, కానీ కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు కొంతమంది. కాబట్టి అలాంటి ప్రత్యేకమైన టాలెంట్ కలిగిన వాళ్ళు ఇక్కడ లేరని నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారా? లేదుగా టాలెంట్ ఊరికి ఉంటే చేయగలిగింది ఏం లేదు. సరే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. వారితో చెప్పెను. అవర్ టాకింగ్స్, అవర్ స్టేట్మెంట్స్, మన సంభాషణలు, మన సంచలన వ్యాఖ్యలు. స్టేట్మెంట్స్ అంటే మన ప్రకటనలు. అలాగే కామెంట్స్ అంటాం కదా, సంచలన వ్యాఖ్యలు. అవర్ టాకింగ్స్, అవర్ కాన్వర్జేషన్స్, మన మాటలు లేదా మన సంభాషణలు. ఓకేనా? మన మాటలు, మన సంభాషణలు, మన కాన్వర్జేషన్స్ అండ్ కామెంట్స్, మన వ్యాఖ్యలు, అవర్ స్టేట్మెంట్స్, మన ప్రకటనలు ఖచ్చితంగా ప్రజలు ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ప్రజల మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి. ఎయిదర్ గుడ్ ఎయిదర్ బ్యాడ్, అయితే మంచిగానైనా లేకపోతే చెడ్డగానైనా, నెగిటివ్ ఆర్ పాజిటివ్, చెడు కోణంలోనైనా మంచి కోణంలోనైనా మనం మాట్లాడే మాటలు, మనం ప్రకటించే ప్రకటనలు ఖచ్చితంగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. అందుకని దేవుని ప్రజలమైన మనం మాట్లాడే మాటలు, మనం ప్రకటించే ప్రకటనలు చాలా గౌరవప్రదంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, ప్రజల్ని రక్షణలోనికి నడిపించేవిగా ఉండాలి, ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చేవిగా ఉండాలి. ఏమంటారు? అంతేనే కాదా? అలాగే ఉండాలి కదా. కానీ కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు ప్రజల్ని దేవుని దగ్గరికి రాకుండా చేస్తాయి. ప్రజలకు దేవుడు అపార్థమయ్యేటట్లుగా, అర్థం కావాల్సిన దానికి ప్రతిగా దేవుణ్ణి ప్రజలు, అన్యజనులైన వారు అపార్థం చేసుకునేటట్లుగా కొన్నిసార్లు మన మాటలు, మనం ప్రకటించే ప్రకటనలు, మన సంభాషణలు అలా ఉంటాయి. అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మన మాటలు కూడా చాలా గౌరవప్రదంగా ఉండాలి. అందుకని మన సంభాషణట ఉప్పు వేసినట్లుగా ఉండాలి అన్నాడు. సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఇక్కడ చదివినటువంటి భాగంలో 3 వచనాలు మనం చదివాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదివాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదివాం. అదే 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదివాం. 3 వచనాల్లో మనం చూస్తే దేవుని మీద నెపాలు మోపే ప్రయత్నం చేసింది ఒక వ్యక్తి. దేవుని మీద నెపాలు మోపే ప్రయత్నం చేసింది. కుటుంబంలో దేవుని గురించి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే ప్రాంతంలో కూడా దేవుని గురించి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.
13వ వచనంలో చూస్తే ఒక వ్యక్తి తన కోడళ్ళతో మాట్లాడుతూ ఉంది. కోడళ్ళతో మాట్లాడుతా దేవుని గురించి చెప్తా ఉంది. సర్వశక్తుడు యెహోవా నాకు విరోధి ఆయను. దేవుడు నాకు శత్రువైపోయాడు. లోకమంతా నాకు స్నేహితులైతే, లోకమంతా నన్ను మిత్రునిగా చూస్తూ ఉంటే, మిత్రురాలిగా చూస్తూ ఉంటే, దేవుడు మాత్రం నాకు విరోధి అయిపోయాడు, దేవుడు మాత్రం నన్ను శత్రువుగా చూస్తున్నాడని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంది. మనం కూడా మాట్లాడే ఉంటాం చాలాసార్లు. గుండెల మీద చేసుకొని ఆలోచించండి ఈ విషయాన్ని. మీ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనికి మీరు సమాధానం చెప్పుకోగలిగితే. మాట్లాడలేదా ఎప్పుడు? నీ కొడుకు దగ్గర కావచ్చు, కోడల దగ్గర కావచ్చు, కూతురు దగ్గర కావచ్చు, మనవళ్ళ దగ్గర, మనవరాళ్ళ దగ్గర, రక్త సంబంధికుల దగ్గర, తోబుట్టువుల దగ్గర, దేవుని సేవకుని దగ్గర, లేకపోతే ఆత్మీయులైన వారి దగ్గర, కుటుంబంలో ఉన్న వారి దగ్గర, అత్తమామల దగ్గర, భర్త దగ్గర లేదా భార్య దగ్గర, ఏం దేవుడు ఏం సాయం చేశాడు మనకి? ఏదో పోతున్నాం కాబట్టి పోతున్నాం. ఆ రోజుల్లో ఏదో దేవుడిని నమ్ముకున్నాం, అప్పుడేదో వర్కౌట్ అయింది, ఇప్పుడేమో సబ్జెక్ట్ అంతా ఫెయిల్ అయిపోతుంది. దేవుడు మనకేం సహాయపడలేదు. ఆ రోజుల్లో తొలి దినాల్లో దేవుడు సహాయం చేశాడు, కానీ ఇప్పుడు దేవుడు మనకు శత్రువు అయిపోయాడు అని మాట్లాడలేదా? ఖచ్చితంగా మాట్లాడే ఉంటాం. మాట్లాడకపోవడానికి మహాత్ములో ఏంది? మనుషులమేగా, మాట్లాడే ఉంటాం. అలాగే ప్రజలతో మాట్లాడుతూ ఉంది ఈ వ్యక్తి. కోడళ్లతో చెప్పింది దేవుడు నాకు శత్రువు అయిపోయాడు అని. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్తా ఉంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు, కాబట్టి మీరు నా పేరుని మార్చి పలకండి అని చెప్తా ఉంది. 20వ వచనంలో చూస్తే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు, మీరు నన్ను నయోమి అని ఎందుకు పిలవాలి? మారా అని పిలవండి, మారా అని పిలవండి అంటుంది. నయోమి అన్న మాటకు అర్థము మాధుర్యము లేదా తీపి. నయోమి అన్న మాటకు మాధుర్యము లేదా చెప్పండి తీపి. మారా అన్న మాటకు అర్థము చేదు, చేదు. కాబట్టి నా జీవితంలో తీపి అనుభవాలు లేవు, నా జీవితంలో మధురమైన అనుభవాలు లేవు. మధురంగా ఉన్న నా జీవితాన్ని మారాగా మార్చాడు. అవునా? ఎవరమ్మాయి అట్లా చేసింది నీ జీవితాన్ని? తీపి అనుభవాలతో ఉన్నటువంటి నీ జీవితాన్ని, సంతోషంతో సమాధానంతో ఉన్న నీ జీవితాన్ని, ఒక అద్భుత ఆనంద ప్రేమ అనురాగాలతో కొనసాగుతున్న నీ జీవితాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మారాగా మార్చింది, చేదుగా మార్చింది ఎవరమ్మాయి అంటే దేవుడే. ఎవరంట? దేవుడు. వాస్తవానికి దేవుని యొక్క గొప్పతనం చెప్తాను వినండి. దేవుని యొక్క గొప్పతనం మనం చూస్తే, యేసన్న గారు కూడా మంచి పాట రాశాడు కదా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై, నా జీవిత ధన్యతయున్నది. దేవుని గుణం అది. దేవుని గుణం ఏది? చేదుగా ఉన్నటువంటి స్థితిని మధురంగా మార్చగలిగిన దేవుడు, ఆయన గుణ లక్షణాలు అవి. మారాగా ఉన్న స్థితిని దేవుడు మధురంగా మారుస్తాడు. మారాని మధురంగా మార్చే దేవుడు ఆయన. కానీ ఈ వంటది, దేవుడు మారాని మధురంగా మారుస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో మధురమే ఉంది. మధురంగా ఉన్న నా జీవితాన్ని మాత్రం ఆయన మారాగా చెప్పండి మార్చాడు. దీనికి కారణం ఎవరమ్మాయి? నీ జీవితంలో అంత ఆవేదన, అంత బాధ కలగటానికి కారణం ఎవరంటే, సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు. దేవుడే.
చెప్పలేదా మనం ప్రజలకి ఈ మాటలు? ఏమో దేవుడు కష్టాలు గుండా తీసుకుపోతున్నాడు వదినా మమ్మల్ని, కష్టాలు గుండా తీసుకుపోతున్నాడు అమ్మాయి మమ్మల్ని. ఆ రోజుల్లో బాగున్నాయి, ఆ రోజుల్లో కష్టాలే లేవు, పట్టుకున్నదల్లా బంగారం అయిపోయింది. కానీ ఈరోజు బంగారాన్ని పట్టుకున్న మట్టిగా మారుతుంది. దేవుడు ఎందుకో మమ్మల్ని అంత కష్టపెడుతున్నాడు, ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని శోధనలు గుండా తీసుకుపోతున్నాడు అని అన్ని జనుల దగ్గర చెప్పలేదా? పొలాలకు వెళ్ళిన దగ్గర, మిరపకాయలు కోసే దగ్గర, పత్తి తీసే దగ్గర, కలుపులు తీసే దగ్గర, విత్తనాలు పెట్టే దగ్గర, నాట్లు పెట్టే దగ్గర, పురుషులైన వారు మీరు పనిచేస్తున్న స్థలాల్లో చెప్పలేదా మనం ఆ మాటలు ఎన్నిసార్లు? ఎందుకయ్యా నీ పిల్లవాడి జీవితంలో వివాహం ఆలస్యం అవుతుందంటే ఎందుకో దేవుడు మమ్మల్ని అట్లా తీసుకుపోతున్నాడు. సంతానం ఎందుకయ్యా ఆలస్యం అవుతుంది? మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారు కదా, మీ దేవుడు ఇస్తాడు కదా, చాలా మందికి ఇచ్చాడు కదా, మరి మీకెందుకు ఇవ్వట్లేదంటే ఏందో మరి దేవుడు మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు. చెప్పలేదా? ఎన్నోసార్లు చెప్తాం. అలాగే దేవుడు నన్ను ఖాళీ చేతులతో ఉంచాడు, దేవుడు ఖాళీ చేతులతో ఉంచాడు. ఖాళీ చేతులను సమృద్ధి కలిగిన హస్తాలుగా నింపే దేవుడైతే ఆయన గురించి ఏం చెప్తుందంటే, నేను సమృద్ధి గలదానినే, ఐఎమ్ వెరీ సఫిషియంట్, నేను చాలా సమృద్ధి కలిగిన దాన్ని. కానీ దేవుడు నన్ను ఉట్టి చేతులతో వదిలేశాడు. మా ఊరి నుంచి వెళ్ళేటప్పుడు నేను చాలా తీసుకెళ్ళాను, సమృద్ధి కలిగిన స్థితిలో నేను వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఉట్టి చేతులతో తీసుకుని వచ్చాడు. ఉట్టి చేతులతో దేవుడు మమ్మల్ని వదిలేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి మనం ఆ మాటలు? ఉట్టి చేతులతో వదిలేశాడు మమ్మల్ని దేవుడు మా ఆర్థిక స్థితిని సమృద్ధిగా బలపరచడం లేదు అని ఎన్నిసార్లు మనం అనుకోలేదు? బహుశా ప్రజల దగ్గర చెప్పకపోయినా నీ మనస్సులో ఎన్నిసార్లు ఆ ప్రశ్న రాలేదు? ఆలోచించే ఎన్నిసార్లు మన మనసులో ఆ ప్రశ్న రాలా? దేవుడు ఎందుకో కష్టాలు గుండా మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, దేవుడు ఎందుకో ఈ అద్భుతం చేయట్లేదు, దేవుడు ఎందుకో ఈ వేదన మాకు కలగజేశాడు, దేవుడు మమ్మల్ని ఖాళీ చేతులతో ఉంచాడు, అసలు దేవుడు చూపే మా మీద లేదు ఎందుకో, నా ప్రార్థన ఆయన వినట్లేదు, దేవుడు ఒకసారి భయంకరంగా మా ప్రార్థన మీద అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఆకస్మికంగా మా ప్రార్థనలకు చెవులు మూసేసుకున్నాడు ఆయన? దేవుడు కనీసం కన్నెత్తైనా సరే మా వైపు చూడలేదు, నోరు తెరిచైనా సరే మాతో మాట్లాడట్లేదు, దేవుడు మాకు శత్రువు అయిపోయాడేంటి అనే ఆలోచనలు కొన్నిసార్లు మన జీవితంలో ఉంటాయి. ఈ ఆలోచనలు మన జీవితంలో ఉండటమే కాదు, ప్రజలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్రజలతో సంభాషించవలసి వచ్చినప్పుడు, పనుల దగ్గర కావచ్చు, పొలంలో కావచ్చు, స్థలంలో కావచ్చు, జనంలో కావచ్చు, ఫంక్షన్స్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రజలతో మాట్లాడవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే, ఏమో దేవుడు ఇలా చేశాడు మమ్మల్ని, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ దేవునికి మా మీద జాలి పుట్టట్లా, దేవునికి మా మీద కనికరం రావట్లేదు, దేవుడు మమ్మల్ని అన్యాయం చేశాడు. ఇంకా భయంకరమైన మాట ఏంటంటే దేవుడు మమ్మల్ని అన్యాయం చేశాడు. మనం వింటాం బాగా, యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్నప్పుడు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా పదం వినపడుతూ ఉంటుంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నా, లేకపోతే భార్యను పోగొట్టుకున్నా, బిడ్డలను పోగొట్టుకున్నా, సాధారణంగా టక్కున వచ్చినటువంటి ప్రజలందరూ మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు ఎందుకో అన్యాయం చేశాడు, అయ్యో దేవుడు ఆ కుటుంబానికి అన్యాయం చేశాడు అని దేవుని మీద నెపాలు మోపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా దౌర్భాగ్యకరమైన స్థితి ఏంటంటే, డోక్రా గ్రూప్లో లోన్ రాకపోతే కూడా దేవుడు అన్యాయం చేసినట్టే. కొంతమందికి డోక్రాలో లోన్ రాకపోయినా, పిల్లోడికి ఉద్యోగం రాకపోయినా, సంతానం ఆలస్యం జరిగినా, ఒకవేళ గర్భాన పుట్టినటువంటి బిడ్డలు కొన్నిసార్లు అనారోగ్య కారణాన్ని బట్టి మరణించిన, ప్రమాదం జరిగి మరణించిన, గవర్నమెంట్లో ఇల్లు రాలేకపోయినా, మనం అనుకున్న పని వర్కౌట్ అవ్వకపోయినా, సరిగ్గా పొలం పండకపోయినా, వ్యాపారం సక్సెస్ అవ్వకపోయినా, ఏదన్నా ఒక వాహనాన్ని కొన్నప్పుడు ఆ వాహనంలో లాభాలు రావాల్సిన ప్రతిగా నష్టాలు కలిగిన దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే దేవుని మీద నెపాలు మోపే ప్రయత్నం. అంటే మేము మంచి వాళ్ళమేనండి, దేవుడే అన్యాయం చేశాడు.
అని ఒక ఆమె అంటుంది ఇక్కడ. అదే స్థితి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాల్లో ఏదో ఒకసారి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మనుషులతో మాట్లాడేటప్పుడు దేవుని గురించినటువంటి నెగిటివ్ టాకింగ్స్, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు దేవుని గురించినటువంటి నెగిటివ్ గురించి, దేవుని గురించినటువంటి ఆ దేవుని నామానికి అవమానకరమైన మాటలు, నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ కాన్వర్జేషన్, అసత్యమైన ఆరోపణలు, దేవుని మీద నెపాలు మోపే ప్రయత్నం. పిల్లవాడు పాస్ అవ్వకపోతే, అనుకున్న ర్యాంకు రాకపోతే దేవుడు ఎందుకో పాస్ చేయలేకపోయాడు, ఒక మార్క్ వేయించి. అన్నిటికీ దేవుడే కారణం. మనుషులు మంచోళ్ళే, మనిషిని సృష్టించిన దేవుడు మాత్రం అన్యాయస్తుడు అన్నట్లుగా కొన్నిసార్లు మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఈ సబ్జెక్ట్లో మనం చూసినటువంటి 3 వచనాల్లో, రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 20వ వచనం, 21వ వచనంలో 5 భయంకరమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైన వ్యాఖ్యలు దేవుని మీద చేస్తూ ఉంది. ఆ ఒక్కతే మాట్లాడుకోవట్లా, 13వ వచనంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంది. 20వ వచనం, 21వ వచనంలో ఆ ఊర్లో ఉన్న ప్రజలకు చెప్తా ఉంది దేవుడు అన్యాయం చేశాడని. ఎవరామా? చెప్పగానే చెప్పింది కదా తన పేరేంటో. ఎవరామే? నయోమి. నన్ను ఆ పేరుతో పిలవద్దు అంటుంది. మనం కూడా పిలవద్దు కాసేపు. అందుకని రూతు గారు అత్త అందాం, ఓకేనా? రూతు గారు అత్త, ఎలీమెలెకు భార్య. ఈమంటది, నయోమి అను నన్ను పిలవద్దు, మారా అని పిలవండి, మారా అని పిలవండి. అసలు ఎందుకు దేవుని మీద నెపాలు మోపుతుంది? దేవుడు ఎందుకు వీళ్ళకి అన్యాయం చేశాడు? దేవుడు ఈమె జీవితంలో అన్యాయస్తుడు ఎలా అయ్యాడు? ఈమెంత న్యాయవంతురాలో కొంచెం దేవుని వాక్యంలో నుంచి మనం ఆలోచన చేసి ఈ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కూడా పరిశీలించుకుందాం. మనం కూడా దేవుని మీద ఇలాంటి నెగిటివ్ టాకింగ్స్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. నెగిటివ్ థాట్స్ మనకు వస్తుంటాయి. ఒకవేళ ఇతరులతో మనం మాట్లాడకపోయినా మనకు ఆలోచనలు వస్తాయి. దేవుడు ఎందుకు మా చేయూతులు పెట్టాడు? దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడు మా పిల్లలకు సహాయం చేయట్లేదు, దేవుడు మాకు సహాయం చేయకుండానే ఉన్నాడు, అక్కడికి రావట్లేదు, ఏ పని చేసినా నష్టం కలుగుతుందని ఆ నెగిటివ్ టాకింగ్స్ మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. కాబట్టి మన జీవితం నయోమి జీవితం కొంచెం మ్యాచ్ అవుతుందేమో చూసుకొని ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో మనల్ని సరిచేసుకొని దేవునిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. రైట్, చూడండి మొదటి నుంచి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున చాలు. న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో యూదయా దేశపు బెత్లెహేములో కరువు కలగగా, యూదయా దేశపు బెత్లెహేములో, బెత్లెహేము అన్న మాటకు అర్థము రొట్టెల గృహము లేదా సమృద్ధి కలిగిన స్థలం అని అర్థం. బెత్లెహేము అన్న మాటకు అర్థం చెప్పండి, రొట్టెల గృహము లేదా సమృద్ధి కలిగిన స్థలం. ఇలాంటి సమృద్ధి కలిగిన స్థలంలో సమస్య తాండవించింది. సమృద్ధి కలిగిన స్థలంలో సమస్య తలెత్తింది. ఒకప్పుడు సమృద్ధి ఉంది, ఇప్పుడు సమృద్ధి లేదు. ఇప్పుడు సమృద్ధి స్థానంలో సమస్య ఉంది. ఖచ్చితంగా వస్తాయి. మనిషి జీవితంలో జయ అపజయాలు సహజం, గెలుపు ఓటములు సహజం, సంతోషాలు, బాధలు, ప్రతికూలతలు, అనుకూలతలు, అవమానాలు, తిరస్కారాలు, ఘనతలు, ప్రతికూలతలు, ప్రతిస్పందనలు, ఇవన్నీ సాధారణం. ఇవేవి పశువుల జీవితాల్లో ఉండవు. ఎందుకు? వాటికి జ్ఞానం లేదు. మనిషి జ్ఞానం కలిగిన వాడు. పశువులకి జ్ఞానం ఉందా? లేదు. పశువులకు జ్ఞానం లేదు అనటానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పక్కన ఒక వ్యక్తికి 2 గేదెలు ఉన్నాయి అనుకుందాం. ఆ 2 గేదెలు ఉంటే చక్కగా రోజు ఇంటి దగ్గర మేత వేస్తున్నాడు, దానికి కావాల్సినటువంటి ఆహారం పెడుతున్నాడు, కావాల్సిన నీరు దాపుతున్నాడు. తర్వాత పొలంలోకి వెళ్ళి మేతకు తీసుకెళ్ళి చక్కగా మేపుతున్నాడు.
ఇంటి దగ్గర నుంచి పొలంలోకి మేతకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళే మార్గం క్రమంలో పక్కన ఒక గడ్డివాము కనపడింది. రోడ్డు పక్కనే గడ్డివాము కనపడింది. దానికి కంచె లేదు, ఏ విధమైన బందీ ఏమి లేదు, దానికి ప్రొటెక్షన్ ఏమి లేదు, రక్షణ వలయం ఏమి లేదు, స్వేచ్ఛగా పోవచ్చు. ఇప్పుడు దారిని పోతున్నటువంటి ఈ పశువులు ఏం చేస్తాయి చెప్పండి? పశువులు ఏం చేస్తాయి? అరే, ఇది మా యజమానుడు వాము కాదు, ఇది సుబ్బారావు గారి వాము, కాబట్టి మా యజమానుడు కాదు ఇది, కాబట్టి దీన్ని నేను ముట్టుకోకూడదు అనే విచక్షణ జ్ఞానం దానికి ఉంటుందా? దాని కనులకు మేత కనపడింది, వెళ్తుంది. ఆ తర్వాత సుబ్బారావు వెంకటరావు అనుకుంటారు, అది వేరే విషయం, అవునా? కానీ దానికి అవగాహన లేదు. కానీ మనకైతే అవగాహన ఉంది. మనం వెళ్తున్నప్పుడు ఇది మనది కాదనుకుంటే దాని జోలు మనం వెళ్ళం. అందుకనే పశువులు జ్ఞానం లేనివి, మనుష్యులు జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు? మనుష్యుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూస్తే చూడవసరం లేదు. దేవుడు తన స్వరూపమందును తన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఆడామగల్ని తన పోలికలో చేశాడు. పోలికలో చేసి దేవుని యొక్క గుణ లక్షణాలను దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు తన జ్ఞానాన్ని మనిషికి అనుగ్రహించాడు. కాలగమనాన మనిషి అపవాది చేత మోసపరచబడి, జ్ఞానంతో నింపబడిన మనిషి అపవాదికి అమ్ముడుపోయి అజ్ఞానిగా బ్రతుకుతున్నాడు, అజ్ఞానిగా మిగిలాడు. కానీ ఈ జ్ఞానం కలిగినటువంటి మనిషి జీవితంలో, అజ్ఞానం అంటే అసలు పూర్తిగా అజ్ఞానాన్ని కాదు, రక్షణను గురించినటువంటి అవగాహన కోల్పోయాడు, దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానాన్ని కోల్పోయాడు. కానీ లోక సంబంధమైన జ్ఞానంతో బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు. ఈ జ్ఞానంతో బ్రతుకున్నటువంటి మనిషి జీవితంలో సమస్యలు, ప్రతికూలతలు, అవమానాలు, ఘనతలు, తిరస్కారాలు, ప్రతిస్పందనలు అన్ని సహజం. కష్ట సుఖాలు, ఆనందాలు, ఆవేదనలు ఇవన్నీ సహజం. కానీ మనిషి ఎందుకో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకున్నంత సులువుగా ఆవేదనను, ప్రతికూలతను తీసుకోలేం మనం. ఫంక్షన్ అంటే బాగా ఇష్టం, టెన్షన్ అంటే ఎవరికి అంత కష్టమే కదా. ఫంక్షన్స్ అంటే ఇష్టం, టెన్షన్స్ అంటే బాధ. ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకున్నంత ఈజీగా కష్ట సుఖాలను తీసుకోలేం. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సమృద్ధి కలిగిన స్థలంలో కూడా సమస్యలు వస్తాయి. బెత్లెహేము సమృద్ధి కలిగిన స్థలమే, ఆహారం సమృద్ధిగా దొరికే స్థలమే, కానీ కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. అలాగే మన కుటుంబంలో కూడా ప్రతికూలతలు, ఇబ్బందులు, కరువు కాటకాలు వస్తాయి. ఒకప్పుడు 100 మందికి పెట్టిన చెయ్యే, కానీ ఈరోజు ఆ చేత్తో పిల్లల కడుపు నిండి అన్నం పెట్టుకోలేని స్థితిగతులు వస్తాయి కొన్నిసార్లు. జీవితంలో అలాంటి ప్రతికూలతలు మన జీవితంలోకి అనుమతించబడినప్పుడు దేవుని కృపను ఆధారం చేసుకొని నిలవబడాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. బెత్లెహేము సమృద్ధి కలిగిన స్థలంలో సమస్య వచ్చినప్పుడు, ఆ బెత్లెహేము ప్రాంతంలో దేవుని ప్రజలైన వారు చాలా మంది నివాసం చేస్తూ ఉంటే, వారిలో ఒక కుటుంబాన్ని గురించినటువంటి కథే ఈ రూతు గ్రంథంలోని 4 అధ్యాయాలు. ఒక కుటుంబాన్ని గురించినటువంటి విషయం, ఒక కుటుంబ చరిత్ర. ఆ కష్టకాలంలో ఒక కుటుంబం స్పందించినటువంటి పరిస్థితిని ఋతు గ్రంథంలో రాయటానికి, ఋతు అనే వ్యక్తి పేరిట రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించాడు. అయితే ఎలీమేలేకు అనే ఒక వ్యక్తి, అతని భార్య పేరు నయోమి. 2 కుమారులు ఉన్నారు, మహలోను, కిలియోను. వారిద్దరిని తీసుకొని, తన భార్యను తీసుకొని, ఈయన మొత్తం 4 కలిసి ఆలోచన చేశారు. అమ్మాయి, మన ప్రాంతంలో కరువు ఉంది. ఈ కరువు కాలంలో సమృద్ధి కలిగినటువంటి మన ప్రాంతంలో సమస్య తాండవించింది. కాబట్టి ఈ కాలంలో మన కుటుంబం గడవటం కష్టం. కాబట్టి వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళి సమృద్ధిగా పని దొరికే స్థలానికి వెళ్ళి పని చేసుకుందాం. పని చేసుకొని చక్కగా కనీసం 3 పూటలు కాకపోయినా కష్టపడి 2 పూటలైనా భోజనం చేసి ఈ కష్టకాలంలో మరణానికి మనం అప్పగించబడకుండా బ్రతుకుదాం అని ఆలోచన రావటం మంచిదే. కష్టకాలంలో ఓకేనా, ఊరకనే పడుకుంటే ఆహారం వస్తుందిలే అనే ఆలోచన లేకుండా, కరువు కాలంలో కూడా మన ప్రాంతంలో పని దొరకకపోతే పని దొరికే ప్రాంతంలోకి వెళ్ళి పని చేసుకోవాలి. ఏ ప్రాంతంలో పని దొరుకుతుందో చూసుకొని అక్కడికి వెళ్ళి పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటే పిల్లల్ని పోషించుకోవచ్చు అనే ఆలోచన మంచిదే కదా? చెప్పండి, మంచిదా కాదా? మంచి ఆలోచనే.
ఆలోచన మంచిదే, కానీ అమలు చేసే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఎలీమెలెకుకు వచ్చిన ఆలోచన మంచిదే, కష్టకాలంలో పని చేయాలి, కరువు కాలంలో సోమరితనంతో ఉంటే చాలా సమస్య వస్తుంది, కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది, కానీ కష్టకాలంలో పని చేయాలి అనే ఆలోచన మంచిదే. ఆ ఆలోచనని అమలు చేసే భాగంలో సరే వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు భార్యతో చెప్తున్నాడు, అమ్మాయి ఏ ఏ ప్రాంతంలో పని దొరుకుతుందో చూస్తాను నేను అన్నప్పుడు, చూడండి అని అనాలి. సరే అన్నదో లేదో మనకు తెలియదు. సరే వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చాడు. అమ్మాయి మన ప్రాంతంలో పని లేదు, కానీ మోయాబు అనే ప్రాంతంలో ఆహారం ఉంది, మోయాబు అనే ప్రాంతంలో సమృద్ధి ఉంది, అక్కడ పని దొరుకుద్దంట. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చాను, కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్తే మనం ఈ కష్టకాలంలో సమృద్ధిగా పోషించబడతాం, కాబట్టి మన కుటుంబం అంతా కలిసి మోయాబుకి వెళ్దాం, ఈ కరువు కాలం అంతా మోయాబులో నివాసం చేద్దాం అన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేయాలా? అయ్యా నీకు వచ్చిన ఆలోచన మంచిదే, మనం అన్యజనులం కాదు, మనం ఆత్మీయులము. మనం ఎవరం? ఆత్మీయులం, బెత్లెహేము వాస్తవ్యులం, ఆత్మ సంబంధమైన ప్రజలం, నిబంధన జనులము, రక్షించబడిన ప్రజలము, విశ్వాసాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న ప్రజలం మనం. కాబట్టి లోకస్తులు ఆలోచించినట్లుగా ఆలోచించడానికి వీల్లేదు. ఒకవేళ మోయాబు ప్రాంతంలో పని దొరుకుతుందేమో సంతోషమే, కానీ మోయాబు ప్రాంతానికి వెళ్ళటం దేవుని చిత్తమో కాదో ప్రార్థన చేసుకుందాం అనే సలహా భర్తకేమని ఇచ్చినట్లుగా వాక్యంలో కనపడిందో మీకేమన్నా చెప్పండి. ఋతు గ్రంథాన్ని చదివారా? గతంలో ఏమైనా చూసారా? భర్తకి ఎక్కడ సలహా ఇచ్చినట్లు, అయ్యా ప్రార్థన చేసుకుందాం, మనం వెళ్తున్నటువంటి మార్గం దేవుని చిత్తమా కాదా, ఈ మార్గంలో వెళ్తే ఈ కష్టకాలంలో అక్కడ మనం సమృద్ధిగా బ్రతుకుతామో, లేనిపోయిన సమస్యల్లో పడతామో. పిలిస్తే పలికే దేవుడు మనకున్నాడు, తండ్రి అంటే నేనున్నాను అని పలికే దేవుడు ఉన్నాడు, తండ్రి అని మాట్లాడితే నేను విన్నాను, నేను ఉన్నాను అని ప్రతిస్పందించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుని దగ్గర సలహా తీసుకుందాం అనే ఆలోచన ఏమైనా చేశారా? దావీదు జీవితంలో మనం చూస్తాం అలాంటి అనుభవాలు. యుద్ధానికి నేను పోదునా వద్దా, కేయిలా పట్టణం మీదకి నేను పోవాలా వద్దా? దేవుడు పొమ్మన్నప్పుడు పోయాడు, వద్దు అన్నప్పుడు ఆగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే నీకు ఆ సమాచారం దొరుకుతుంది. నీ జీవితంలో ప్రార్థించే అనుభవాలే లేవు. నయోమి జీవితంలో లే. ఎవరి జీవితంలో? మన జీవితంలో కాదు. మనందరం మంచి ప్రార్థనా పరులు. నయోమి ఏం ప్రార్థన లేని విశ్వాసి. ఓకేనా? నయోమి జీవితంలో ప్రార్థించిన అనుభవాలు లేవు. ప్రార్థించకుండా భర్త సలహా ఇవ్వగానే భర్తకు లోబడింది. మంచిదే, భర్తకు లోబడాలి. దేవుని మీద నెపాలేస్తున్నావే నువ్వు, ప్రార్థించాలి, దేవుని సహాయం తీసుకోవాలి అనే ఆలోచన నువ్వు భర్తకి ఇచ్చావా? ఇవ్వకపోగా పోనీ నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేయలా. ఆయన చెప్పాడు పలానా ప్రాంతంలో పని దొరుకుతుందని, పోదాం అన్నాడు. సరే అని భర్తకి సమ్మతించి వెళ్ళిపోయింది. ఆమె భర్త కానీ ఆమె కానీ పిల్లలు కానీ ప్రార్థించినట్లు ఎక్కడ లేదు. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా మోయాబు ప్రాంతానికి ప్రయాణం అయ్యారు. దేవుని చిత్తంలో లేని ప్రయాణం, దేవుని చిత్తంలో లేని ఆలోచన. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని చిత్తంలో లేని ఆలోచన, దేవుని చిత్తంలో లేని ప్రయాణం. అలాగే దేవుని చిత్తంలో లేని స్థలం. మోయాబు అన్న మాటకు అర్థము శాపగ్రస్తమైన స్థలం, శపితమైన స్థలం. ఎందుకు శపించబడింది మోయాబు ప్రాంతం? లోతు కుమార్తెలు చేసిన బుద్ధిహీనమైన ఆలోచనను బట్టి మోయాబు ప్రాంతం శపించబడింది. నువ్వు ఆత్మీయుడైన వ్యక్తివి, ఆత్మ సంబంధమైన కుటుంబం, శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళి నువ్వు ఏ విధంగా మేలు పొందుతావు అనుకున్నావు? ఆలోచన చేయండి. అన్య సాంప్రదాయాలు. మోయాబులో దేవుడు లేడు. దేవుని నీతి, దేవుని భీతి లేని ప్రాంతం అది. దేవుని నీతిని ఆలోచించరు, దేవుడు ఉన్నాడనే భయంతో బ్రతికే ప్రజలు కాదు వాళ్ళు. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇష్టం వచ్చినట్లుగా అన్య పద్ధతులను, అన్య సాంప్రదాయాలను,
అన్య సంస్కృతిని అనుసరించే ప్రజలు. యెహోవా వాక్కు ఆ ప్రాంతంలో సంచారం లేదు. శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళట ఈ ఆత్మ సంబంధమైన కుటుంబం మేలు పొందుతుందంట. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యం? సాధ్యం కాదు. కానీ ఎలీమెలెకు నేను సాధ్యం చేస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా భార్య మీద నమ్మకం ఉంది, నా పిల్లల మీద నమ్మకం ఉంది అనుకుంటా పోయారు. ఎంత భయంకరమైన విషయం! దేవుని చిత్తం లేని ఆలోచన, దేవుని చిత్తంలో లేని ప్రయాణం, దేవుని చిత్తంలో లేని స్థలం నీ జీవితానికి ఎప్పుడు నెమ్మదిని కలిగించలేవు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలో లేని ఆలోచన, దేవుని చిత్తంలో లేని ప్రయాణం, దేవుని చిత్తంలో లేని స్థలం ఆత్మీయుల జీవితానికి ఎన్నడూ నెమ్మదిని కలిగించలేవు. కానీ దేవుని చిత్తాన్ని గ్రహించకుండా వెళ్ళారు. వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నారు. శాపగ్రస్తమైన స్థలంలో నివాసం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతపు ప్రభావం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాపం ఎలీమెలెకు మీద ప్రభావం చూపి ఎలీమెలెకు వెళ్ళిన కొద్ది కాలానికే చనిపోయాడు. ఇంటి యజమానుడు చనిపోయాడు. ఇప్పుడు 3వ వచనం మీరు చదవండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. జ్ఞానం కలగొద్దు. దేవుని చిత్తం లేని ఆలోచన చేశాను. భర్తకి నేను ఆ రోజు ప్రార్థన చేయాలి అనే సలహా ఇవ్వలేదు. న్యాయాధిపతులు మనకున్నారు. అయ్యా మాకు ఆలోచన ఎందుకమ్మా మీరు అట్లా నష్టపోయారు అని అంటే, అయ్యా మాకు చెప్పేవాళ్ళు లేక మేము నష్టపోయామంటారు కొంతమంది. కానీ చెప్పేవారు ఉన్నారు. చెప్పేవాళ్ళు ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు. దేవుని ప్రజలైన వారికి సలహాదారులు ఎవరు చెప్పండి? ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు ఇశ్రాయేలీయులకి. ఆ న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మేము ఈ కష్టకాలంలో ఫలానా ప్రాంతానికి వెళ్ళి పని చేసుకుందాం అనుకుంటున్నాం, వాక్యానుసారంగా ఇది కరెక్టా కాదా? న్యాయాధిపతులను ఏర్పరిచింది ఎవరు? న్యాయాధిపతులను ఎవరు ఏర్పరిచారు? గ్యారంటీనా? చెప్పండి మరి ఆ మాట గట్టిగా. ఎవరు? మీరా? దేవుడా? దేవుడే. న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తే దైవ సంబంధమైన ఆలోచనే కదా వారు ఇస్తారు. వారి ఆలోచన తీసుకోవడానికి ఎలీమెలెకు వెళ్ళినట్లుగా లేదు. ఈ నయోమికి కూడా ఆలోచన లేదు. ఏమండి న్యాయాధిపతులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ ఆలోచన తీసుకుందాం అనే ఆలోచన లేదు. వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నష్టం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి పెద్ద తలకాయని పోగొట్టుకున్నారు. యజమానుని పోగొట్టుకున్న తర్వాత జ్ఞానం కలగొద్దు. జ్ఞానం రాకపోగా భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. అప్పుడన్నా ప్రార్థన చేస్తున్నా? భర్త చనిపోయిన తర్వాత కూడా, నష్టం జరిగిన తర్వాత కూడా ప్రార్థన చేయరు కొంతమంది. నష్టం జరిగిన తర్వాత కానీ ప్రార్థన చేయరు. కొంతమందికి నష్టం జరిగిన తర్వాత జ్ఞానం రావాలి. యోనా గారికి వచ్చినట్టు. యోనా గారికి వచ్చిందా రాలేదా? ఎక్కడ చేశాడు ప్రార్థన? నష్టం జరిగింది అప్పటికే. ఎత్తి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేయగానే ఆశ్చర్యకరమైన దేవుడు ఆశ్చర్యకరంగా చేపను సిద్ధం చేసి చేప కడుపులోకి యోనా ప్రవేశించేటట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ చేప కడుపులోకి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నేను అగాధములో ఉండి నేను నీకు మొర్ర పెడుతున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నష్టం జరిగిన తర్వాత అయినా కొంతమందికి బలుపు ఎలగాల, కానీ ఎలగదు. రాలా. కానీ ప్రార్థన యొక్క శక్తిని గమనించండి. ద ప్రేయర్ ఈస్ ద బిగ్గెస్ట్ వైర్లెస్ కలెక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక బలమైన శక్తిగా ఉంటే, దేవునితో ఒక విడదీయరాని అనుబంధంగా ఉంటే, ఏ స్థితిలోనైనా ప్రార్థన నిన్ను లేవనెత్తుతుంది. అర్థమైందా? ఏ స్థితిలోనైనా నువ్వు పలానా సమయంలో ఉంటేనే, పలానా సమయంలో ప్రార్థన చేస్తే నేను వింటాను అంటాడా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా
గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచారం చేస్తున్నా సరే, ఏ తెగులు నీ గుడారాలకు సమీపించకుండా, నీకు సమీపించకుండా దేవుడు ఆశ్చర్యకరమైన కాపుదలను అనుగ్రహిస్తాడు. నిత్యమైన వెలుగుగా దేవుడు ఉంటాడు. కానీ ప్రార్థన చేయంగా, ప్రార్థన చెయ్యం, కానీ పాటలు మాత్రం బ్రహ్మాండంగా పాడతాం. ప్రార్థన వినేడి పావనుడా, ఆయన వింటాడు, మనం చేయంగా. ఆయన వినే దేవుడే, ప్రార్థన వినే దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చెయ్యం. సమస్య జరిగిన తర్వాత కూడా, పెద్ద నష్టం జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత కూడా ప్రార్థన చేయకుండా, ఈ నష్టానికి కారణం ఎవరంటే దేవుడే. ఎవరు? దేవుడే. అమ్మ నీరసం చదువుతున్నారేంది? ఎవరు? దేవుడే. ఈ నష్టానికి కారణం దేవుడే. ఆ నైతిక హక్కు మనకుందంటారా? దేవుని ప్రజలంగా ఆలోచించుకోండి. దేవుని ప్రజలు ఆలోచించినట్లుగా మనం ఆలోచించట్లే. ఏ విషయంలోనైనా వీళ్ళు అన్యజనులు ఆలోచించినట్లుగా ఆలోచించారు. దేవుని చిత్తంలో లేని ఆలోచన, దేవుని చిత్తంలో లేని ప్రయాణం, దేవుని చిత్తంలో లేని స్థలం, అలాగే దేవుని సలహా తీసుకోకుండా, న్యాయాధిపతుల సలహా తీసుకోకుండా, దేవుని సేవకుని సలహా తీసుకోకుండా సొంత ప్రయత్నం చేసి ముందుకు పోయి పతనం అయిపోయిన తర్వాత దీని అంతటి కారణం ఎవరంటే నేను. ఇది నా బుద్ధిహీనమైన ఆలోచన అయ్యా. మేము దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోయింది మేము. దేవుని సహాయం తీసుకోకుండా మా పతనానికి కారణమైంది మేము అనే ఆ గ్రహింపులోనికి రాకుండా దీని అందరికీ కారణం దేవుడే. మనం కూడా కొన్నిసార్లు ఎట్లా ఆలోచిస్తాం? అన్ని జనులు ఆలోచించినట్లుగా. పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు, ఇల్లులు కట్టేటప్పుడు, స్థలాలు కొనేటప్పుడు, వాహనాలు కొన్నప్పుడు అన్ని జనుల పద్ధతులు అనుసరిస్తూ ఉంటాం. దీని అంతటి కారణం దేవుడే. పేరుకు మళ్ళీ ఎవరో క్రైస్తవులు, మళ్ళీ అక్కడ రాజీ పడరు. దేవుని బిడ్డలమండి. దేవుని బిడ్డలు దేవునికి తగినట్లుగా ప్రవర్తించాలి. కానీ ఆచార సాంప్రదాయాలు అన్ని జనులు వెళ్తున్నటువంటి మార్గాల్లోకి వెళ్తా, అన్ని జనులు అనుసరిస్తున్న పద్ధతులు అనుసరిస్తా, వాహనాలు కొన్నప్పుడు ఓకేనా, వాళ్ళేదో వారి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్మకాయలు ఏదో కట్టుకుంటే నువ్వు ప్రార్థన చేసి నిమ్మకాయ కట్టుకుంటావు బండికి. అదేమంటే ప్రార్థన చేసి నిమ్మకాయలు బైబిల్లో చూపించు నాకు. ఇట్లాంటి బుద్ధిహీనమైన ఆలోచనలు ప్రజలు చేస్తా ఈ కారణానికి, ఈ నష్టానికి కారణం ఎవరంటే ఎవరు? దేవుడే. మేం కాదు, మేము చాలా పర్ఫెక్ట్, మమ్మల్ని ఒక్క మాట ఒప్పుకో మళ్ళీ అంటుంటారు. మనం కాదులేండి, కొంతమంది ప్రజలు. ఓకేనా? మనం కూడా ఉంటాం ఆ బ్యాచ్లో. దేవుడికే తెలియాలా ఉన్నావా లేవు. ఆలోచించేయండి. అన్ని జనుల ఆలోచనలు, అన్ని జనుల పద్ధతులు. గృహాలు నిర్మాణం చేసుకునేటప్పుడు, గ్రౌండ్ బ్రేకింగ్ చేసేటప్పుడు, పునాది వేసేటప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు ఇంటి నిర్మాణం చేసేటప్పుడు, ఓకేనా, అన్ని జనులు అయితే దాన్ని ఏమంటారంటే శంకుస్థాపన అంటారు. వారు నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి శంకును స్థాపిస్తున్నాం అంటారు. శంకు అనగా వారు నమ్మినటువంటి దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమం అది. నువ్వు దేవుని నమ్మావు కదా, మన కుటుంబాలకు మనకు శంకుస్థాపన ఏంటి? పునాది రాయి వేస్తున్నాం అనాలి. గుర్తుపెట్టుకుని ఏమనాలి? పునాది. ఇంటికి పునాది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, ఆయన భూమికి పునాదులు వేశాడు. భూమికి దేవుడు పునాది వేసిన దేవుడు. పునాది అని పిలవాలి నువ్వు. అలా చేయకుండా వారు నవధాన్యాలు వేసినట్లుగా నువ్వు నవధాన్యాలు వేసి, గుమ్మడికాయ కొట్టినట్టు గుమ్మడికాయ కట్టేసి, కొబ్బరికాయ కొట్టినట్టు కొబ్బరికాయ కొట్టేసి, అదేమంటే యేసుప్రభు పేరట చేశాం. ఎన్ని చేసి దేవుడు దీవించును కాక, ప్రభు మమ్మల్ని దీవించాలి. ఆడ దీవించేది? దీవితే ఆయన యేసుప్రభు ఎందుకు అవుతాడు? అది కదా నా పాయింట్. అర్థమైంది మీకు? అన్యజనుల పద్ధతులు, అన్యజనుల ఆలోచన విధానాన్ని తీసుకుంటా, దేవుని చిత్తంలో లేని ప్రయాణాలు, దేవుని చిత్తంలో లేని ఆలోచనలు, దేవుని చిత్తంలో లేని పనులు చేస్తా ఈ నష్టానికి కారణం ఎవరంటే ఎవరో? దేవుడే, మేం కాదు అని మాట్లాడుతున్నారు. నయోమి లాంటి వ్యక్తులు, ఓకేనా, నయోమి లాంటి మనస్తత్వం కలిగినటువంటి క్రైస్తవులు కొందరు
ఈ ఆలోచన విధానంతో వెళ్తున్నారు. సరే చూడండి, నష్టం జరిగిన తర్వాత అయినా ప్రార్థన చేయకపోగా ఇంకా అక్కడే నిలుచున్నారట 3వ వచనంలో. ఎందుకు అక్కడ నిలవాలి? నీవు నిలవదగిన స్థలం కాదే అది, నీకు ప్రయోజనకరమైన స్థలం కాదే అది. నష్టం జరిగిన తర్వాత నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి, ఆ ఆలోచన మార్చుకోవాలి. కానీ మారదు, ఆలోచన మారదు. ఆలోచన మారకుండా, అలవాట్లు మారకుండా, పద్ధతులు మారకుండా మళ్ళీ అక్కడ కూడా దేవుణ్ణి సేవిస్తాం అంటుంటారు. అక్కడ కూడా మేము దేవుడిని సేవిస్తాం అని నిలుచుండే ప్రయత్నం, శాపగ్రస్తమైన స్థలంలో ఇంకా నిలవాలి అనే వారి ఆలోచన చాలా బాధాకరం. అలాగే 4వ వచనంలో మీరు చూస్తే ఆ కుమారులకు మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. 4వ వచనం చదవండి. చదవండి పెద్దగా, వాళ్ళ చదవండి అమ్మ, మీరు చదవండి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. పిల్లలకి ఎవరినిచ్చి పెళ్లి చేసింది? ఆత్మీయులనా అనిజనులనా? చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి. ఎవరినిచ్చి పెళ్లి చేసింది? అనిజనులేనా? ఖచ్చితంగా అనిజనులా ఆత్మీయుల? ఆత్మీయుల అనిజనులేనా? దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా క్లియర్గా చెప్పాడు, మీరు నిబంధన ప్రజలు, మీకు నాకు మధ్య ఒక నిబంధన ఉంది, మీరు నా ప్రజలు అనటానికి ఒక గుర్తుంది మీకు నాకు మధ్యలో. నిబంధనను మీరు మీరకూడదు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడునై. ఇది వాగ్దానం, ఇశ్రాయేలీయుల వాగ్దానం ఇది. మీరు నా జనులై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉంటే, అదే వాగ్దానంలో ఉన్నటువంటి ఈ ప్రజలు నమ్మక ద్రోహం చేసే ప్రజలుగా ఉన్నారు దేవుని పట్ల. ఆయన నమ్మదగిన దేవుడే, కానీ ప్రజలు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఎలా? చాలా క్లియర్గా చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. వెలుగుకు చీకటితో ఏం సాంగత్యం? దేవునికి బెలియాలకి పాలుందా? దేవునికి దయ్యానికి సంబంధం లేదు, చీకటికి వెలుగుకి సంబంధం లేదు, విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం లేదు, ఆత్మీయుడికి అన్యుడికి పాలు లేదు అని చాలా క్లియర్గా దేవుడు మొదటి నుంచి చెప్తా ఉంటే, వారితో బియ్యం అందుకోవడానికి దేవుడు అనుమతించలేదు పరిశుద్ధ గ్రంథంలో. అలా అని వారిని ద్వేషించమనో, వారిని దూషించమనో, వారితో పలకొద్దమనో కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతి అయిన దేవుడు చాలా ఖండితంగా చెప్పాడు, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, కానీ సాంగత్యం మాత్రం ఆత్మీయులతోనే చేయండి అన్నాడు. సమాధానం అందరితో, సాంగత్యం మాత్రం ఆత్మీయులతో, సహవాసం మాత్రం ఆత్మీయులతో, అన్ని జనులతో కాదు. ఎందుకు? లోకంలో కూడా పెద్దలు ఒక మాట చెప్పారు, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడట, వీడు వాడవుతాడట. ఈ ఇద్దరిలో ఏదో ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఒక వ్యక్తి మీద పడుద్ది. అందుకని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, అన్ని జనులతో సహవాసం చేయొద్దు, సాంగత్యం చేయండి. సహవాసం చేయొద్దు, సాంగత్యం చేయొద్దు, సమాధానంగా ఉండండి. వారికి కావాల్సినటువంటి అవసరత ఏదైనా ఉంటే మీరు చేయగలిగితే చేయండి, వారి దగ్గర నుంచి మీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే తీసుకోండి, కానీ సమాధానంగా ఉండండి, సహాయం చేసుకోండి. సాంగత్యం మాత్రం దేవుని ప్రజలతోనే కలిగి ఉండండి. అన్ని జనులతో బియ్యం అందొద్దని దేవుడు చాలా క్లియర్గా చెప్తే, మోయాబు స్త్రీలను పెళ్లి చేసి తీసుకొచ్చి శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళటమే కాదు, శాపగ్రస్తమైనటువంటి స్థలంలో నివాసం చేయటమే కాదు, ఆ శాపగ్రస్తమైన స్థలంలో ఉన్న వారిని తీసుకొచ్చి పిల్లల జీవితానికి ముడిపెట్టి వారిని కుటుంబంలోకి తెచ్చుకుంది. బెత్లెహేము నుంచి ఒక్కని పిలవల పెళ్లికి, బెత్లెహేము నుంచి ఒక్కని పెళ్లికి పిలవల. పని పెళ్లి అయిన తర్వాత రిసెప్షన్కి పిలిచిందా? అది లేదు. వాళ్ళు అడుగుతారుగా, ఏందమ్మా ఏళ్ళ నుంచి పెళ్లి చేస్తున్నావు అని, గూడు గుట్టానికి కానిచ్చేసింది సైలెంట్గా. వారి జీవితంలో నష్టం జరిగిన తర్వాత దీనికి కారణం ఎవరు చెప్పండి? యెహోవా నాకు విరోధి ఆయను,
అమ్మాయి మహలోను కిలియోను చనిపోయాడు కదా, దానికి కారణం ఎవరంటే దేవుడే నష్టం చేశాడు, దేవుడే చంపేశాడు, దేవుడే నా మీద విరుద్ధ సాక్ష్యం పలుకుతున్నాడు, సర్వశక్తి నాకు చాలా దుఃఖం కలగజేశాడు. పిల్లల వివాహాల్లో క్రైస్తవులు దేవుని చిత్తాన్ని గ్రహించకుండా ఆ వివాహం ఏదన్నా బద్దలైపోయి పటాపంచలైపోతే దేవుడే అన్యాయస్తుడు అయిపోయాడు అన్నట్టు మాట్లాడుతుంటారు. దేవుడు అన్యాయస్తుడు అయిపోయాడండి మా జీవితంలో. పెళ్లి చేసేటప్పుడు, పెళ్లి సంబంధం వచ్చినప్పుడు పెళ్లిళ్ళ బోకరు చుట్టూ తిరిగినంతగా దేవుడు చుట్టూ ఒక్కడ తిరగడు. ఆడితో ఫోన్లో మాట్లాడినంతసేపు దేవుడితో మాట్లాడరు. తేడాబడి కనుక ఏదన్నా తేడాబడి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తే దేవుడు ఎందుకు మా చెయ్యులు పెట్టాడు? అసలు పట్టుకుంటే వదిలిపెట్టడానికి, పట్టుకుంటేగా, పట్టుకున్నాడో లేదో గ్రహింపు లేదు మనకి. దేవుడు చెయ్యి వదిలి పెట్టేశాడు, దేవుడు మాకు నష్టం చేశాడు, దేవుడు ఇంకా సంతానం ఇవ్వట్లేదు. పెళ్లి మాత్రం మళ్ళీ పెద్ద పాస్టర్ గారిని పిలిపించి చేసాం పెళ్లి. ఊరు మొత్తం ఊరబంతి పెట్టాం. 18 యాట్లు, 14 కోళ్ళు, అసలు మామూలు కాదు. ఆకాశం అంత పందిరి. మామూలుగా ఎమ్మెల్యే కూడా వచ్చాడు. ఆసియా ఖండంలో అతిపెద్ద పాస్టర్ గారు వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఎవడొస్తేనే యేసు ప్రభు రాలేదుగా పెళ్లికి. అది గమనించావా లేదా? దైవ చిత్తానుసారమైన వివాహమా లేదా మనం ఆలోచించకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక దైవజనుడు వివాహాల విషయంలో ఇలా చెప్పాడు. క్రైస్తవులు కొందరు క్రైస్తవులు వివాహాల్లో ఇలా ఆలోచన చేస్తున్నారంట. ఫర్ ఏజ్, వయసు చూస్తున్నారు వివాహాల్లో. ఓకే, మంచిదే, చూడాలి. రెండోది బి ఫర్ బ్యూటీ. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంబంధం తీసేటప్పుడు బాగా అందంగా ఉన్నాడా మందంగా ఉన్నాడా, ఈ అందమా మందమా, తేడా పెడితే గంధమా, అది సెలవు కోసంలే. ఓకేనా? ఏంది పరిస్థితి ఇది? జుట్టు ఉందా జుట్టు లేదా, పట్టుదల ఉందా పట్టుందా, హైట్ ఉన్నాడా వెయిట్ ఉన్నాడా, లేకపోతే అమ్మాయి అయినా అంతే, పళ్ళ వరస ఎత్తుందా, ఓకేనా, కోయిల గానం, కాకి నడక, ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి అందచందాలకు ప్రాధాన్యత. ఇద్దరు పక్కన నిలబడితే ఈడు చోడు బాగున్నారా లేదా ఇది చూస్తున్నారు. బ్యూటీ. అలాగే సి ఫర్ క్యాస్ట్, కులం. మా కులమా కాదా, మా కులం వాళ్ళే చూడండి పాస్టర్ గారు, మా కులం వాళ్ళే చూడాలంట. కొంతమంది మాకు చెబుతుంటారు, నాకు మ్యారేజ్ లైసెన్స్ ఉందిలే, పెళ్లి చేయడానికి వెళ్తుంటాను నేను. పెళ్లి చేయడానికి వెళ్తే కొంతమంది వచ్చి చెబుతుంటారు, పాస్టర్ గారు అబ్బాయికి సంబంధం చూడండి అంటే, సరేలే మరి చూద్దాంలే, ప్రార్థన చేద్దాం అంటే కాసేపు ఆడనే ఉండి మంచి ప్రార్థన పరులుగా అయి కావాలి ఈ కావాలని చెప్పి కొంచెం మన కులం లేదు. ఎందుకు? అసలు మన కులం ఏడిది? ఆలోచన ఉందా మనకి? నీలో కులం చావలేదంటే ఇంకా క్రీస్తు ఏడొచ్చాడంట. మళ్ళీ యేసు ప్రభు దేవుని దగ్గరకు వచ్చి ఆశలన్నీ ఎవరి మీద పాడొచ్చా నిజంగా ఆ మాట? మనం ఆ పాట పాడొచ్చా? కులపిచ్చి పెట్టుకొని సంఘాల్లో ఇక్కడున్న మనకు లేదులేండి, కానీ ఉండే చోట్ల ఉంది కుల సంఘాలలో. కాబట్టి కుల ప్రస్తావన, కులానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. ఓకేనా? సి ఫర్ క్యాస్ట్. అలాగే డి ఫర్ డౌరీ. డౌరీ అంటే గౌరీ తెలుసండి, డౌరీ ఆడిదంటారా? డౌరీ అంటే కట్నం. కట్నం ఎంత ఇస్తారు, ఎంత ఉంది, ఇది ఆలోచిస్తాం. నెక్స్ట్ ఈ తర్వాత ఇయేనా, ఏబిసిడి ఈ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చదువు సంధ్యలు ఏమన్నా ఉన్నాయా లేవా, ఎంత చదివింది అబ్బాయి ఎంత చదివాడు, 4 రాళ్ళు వెనకేసుకున్నాడా లోపల వేసుకున్నాడా, ఇది ఆలోచన చేస్తుంటారు. ఈ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇది ఓకే అయింది అనుకోండి, అప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడు, అన్నదమ్ములు ఉన్నారా, వాళ్ళు ఎంతమంది, ఆడపడుచులు ఉన్నారా, అత్తుంటే మంచిదే పోతే ఇంకా మంచిది, ఇవన్నీ సబ్జెక్టులు ఆలోచన చేస్తారు. ఓకేనా? ఇక్కడ కూడా పాస్ అయింది అనుకోండి ఫ్యామిలీ, ఏలో పాస్ అయ్యి బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ డౌరీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, ఇవన్నీ మనకు అనుకూలంగా ఉంటే అప్పుడు గాడ్స్ విల్, దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తమా? అన్ని మనకు అనుకూలమైనవి చూసుకొని అప్పుడు దేవుని చిత్తం అవుతామా?
వీటిల్లో ఎక్కడన్నా రక్షణ ఉందని కానీ అబ్బాయి నల్లగున్నా లేకపోతే అమ్మాయి సరిగ్గా అందం ఉన్నా లేకపోయినా, సరైన జుట్టు ఉన్నా లేకపోయినా, భౌతికంగా ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా తండ్రి లేకపోయినా రక్షణ పొందాడు, గుణవంతురాలు, అబ్బాయి రక్షణ పొందాడు, ఇది ఆలోచన చెయ్యం. ఒకవేళ అలా చేస్తే దేవునికి స్తోత్రం, అలాంటి వివాహాల్లో దేవునికి కృప ఉంటుంది. కానీ ఈ రక్షించబడ్డాడా లేదా అడగకుండా, దేవుని మందిరానికి వెళ్తాడా లేదా అడగకుండా, ఉద్యోగం ఉంటే చాలు. మళ్ళీ వీళ్ళు చెప్పే ఒక అద్భుతమైన డైలాగ్ ఏంటో తెలుసా? అమ్మాయి రక్షణ పొందింది కదా, ఆత్మీయురాలు కదా, ఇలాంటి అమ్మాయిని తీసుకెళ్లి మరి అన్యుడికి ఇస్తున్నాడు ఏంది? ఆ పిల్లోడికి ఏదో ఉద్యోగం ఫారెన్లోనే ఎక్కడో లేదా సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఎక్కడ చేస్తుంటాడు, అన్ని జనుడికి ఇస్తున్నారు ఏందమ్మా అని అంటే, అమ్మాయి మార్చుకుంటది. ఏడ మార్చి నీ కాడ ఉన్నప్పుడు మారిందావా? నీ మాట ఇలా వాడి మాట ఎట్టడదో అన్నట్టు మార్చిద్ది. పిచ్చి మాటలు చెప్పి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. తేడా పడితే ఎవరు అన్యాయం చేశారు చెప్పండి? దేవుడే. దేవుడే. ఎంత బుద్ధిహీనమైన ఆలోచన కొంతమందిది. సొంత ఆలోచనలు చేసుకుంటా దేవుని మీద నెపాలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నయోమి కూడా సేమ్ అదే పరిస్థితి. వివాహాల విషయంలో అన్ని జనులకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసి అన్ని జనులతో బియ్యం అందుకొని ఒక ఆత్మీయురాలు ఆలోచించినట్లు ఆలోచించకుండా సొంత మార్గంలోకి వెళ్ళి నష్టపోయిన తర్వాత, దీని అందరికి కారణం కొడుకులిద్దరూ చనిపోయిన తర్వాత కారణం ఎవరంటే కోడలతో చెప్తుంది 13వ వచనంలో, అమ్మలారా ఆ కొడుకులిద్దరూ చనిపోయారు, మహలోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత కోడలను పిలిచి చెప్తా ఉంది, చనిపోయిన నా కుమారుల మీద బతికున్న నా మీద మీరు కనికరం చూపించినట్లు యెహోవా మీ మీద కనికరం చూపించును గాక. కాబట్టి దయచేసి మీరు మీ తల్లిగారి ఇళ్ళకి వెళ్ళిపోయి ఈ వైధవ్యంతో మీ జీవితాంతం ఉండకుండా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నారు, నన్ను చచ్చిపోయిన నా కుమారులను క్షమించండి, కానీ వెళ్ళి నూతన జీవితాన్ని ప్రారంభించండి, యెహోవా నాకు విరోధి అయిపోయాడు అని చెప్తుంది. కోడళ్ళు ఎవరు? అన్యులు, దేవుణ్ణి ఎరగని వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి దేవుని గురించినటువంటి సమాచారం ఏమిస్తుంది? దేవుడు అన్యాయస్తున్నామా మా దేవుడు? ఆఫ్టర్ ఆల్ ఆటోమేటిక్ అన్ని జనులకే దేవుడిని గురించినటువంటి అవగాహన సరిగ్గా ఉండదు. వాళ్ళు ఆలోచించాల్సిన బతుకు ఏమత్తయ్యా, మీ దేవుడు నమ్మకస్తుడు కదా, గొప్ప దేవుడు కదా, మరి అలాంటి దేవుడిని నమ్ముకున్నటువంటి మీ కుటుంబంలో ఎందుకు ఇలాంటి నష్టం జరిగిందంటే, అమ్మ దీనికి కారణం మేమే, మీ మామయ్య గారు నేను ఇద్దరం కలిసి ఈ శాపగ్రస్తమైన స్థలానికి మేము వచ్చాం. మేము ఇది రాదగిన ప్రాంతం కాదు, ఇది మేము నిలవదగిన ప్రాంతం కాదు, దైవ సంబంధంగా మేము ఆలోచన చేయలేదమ్మా, మా సొంత నిర్ణయం వల్ల మేము నష్టపోయామని చెప్పకుండా యెహోవా నాకు శత్రువు అయిపోయాడు, దేవుడు నాకు శత్రువు అయిపోయాడు, ఇలాంటి మాటలు మన జీవితంలో మాట్లాడుతూ ఉంటాం. ఆ ఊర్లో ప్రజలందరూ వచ్చారు. 6వ వచనంలో మీరు చూస్తే, యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వాలని ఆ బెత్లెహేము ప్రాంతాన్ని మరలా దర్శించాడంట. ఆ సంగతి తెలుసుకున్నటువంటి నయోమి ఆమె ఇద్దరు కోడళ్లతో బెత్లెహేము వెళ్ళాలని ప్రయాణం మొదలుపెట్టింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలందరూ చూడటానికి వచ్చారు. ఒరే పలానా ప్రాంతంలో 10 ఏళ్ల క్రితం మన ఊరి నుంచి పలానా వాళ్ళు పోయారా, ఎలిమెల్ల కుటుంబం కరువు టైంలో, మళ్ళీ పాపం అమ్మాయి వచ్చిందంట, చూసొద్దామని పోయి, అమ్మాయి నువ్వు నయోమి కదంటే, నయోమి అని నన్ను పిలవద్దు, ఎవడరా నయోమి అంటే పళ్ళు రాలితే అంటుంది. నయోమి అంటే పళ్ళు రాలేదు ఎందుకు అమ్మాయి అంటే, నయోమి ఎక్కడ నా జీవితంలో, మధురమైన అనుభవం నా జీవితంలో ఎక్కడ ఉన్నాయి, చేదే ఉంది నా జీవితంలో, ఎందుకు అమ్మాయి నీ జీవితం చేదుగా మారిపోయిందంటే దేవుడు చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, నన్ను యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యం పలికాడు. దేవుడు అంట విరుద్ధ సాక్ష్యం పలికాడంట. అసలు ఆ మాటలు చూసారా? దేవుడు విరుద్ధ సాక్ష్యం పలకటం అంటే ఏంటి? లేని సాక్ష్యాన్ని ఈమె మీద విరుద్ధంగా పలికాడంట, అగనెస్ట్ గా. దేవుడు తన ప్రజలైన వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో చాలా ఖండితంగా చెప్పాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు. తన ప్రజలకు ఖండితంగా చెప్పాడు. మరి అబ్బాయిలు, అమ్మలు, మీరు దేవుని మీద అబద్ధ సాక్ష్యం మీరు అన్ని జనుల మీద, మీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దని తన ప్రజలకే చెప్తే, అలాంటి అబద్ధ సాక్ష్యం చెప్పొద్దని చెప్పిన దేవుడే ఏమి మీద అబద్ధ సాక్ష్యం, విరుద్ధ సాక్ష్యం పలికాడంట. ఏం మాట్లాడుతున్నారు? స్పృహుణ్ణి మాట్లాడుతున్న నయోమి జ్ఞానం ఉందా? పోయేటప్పుడు ప్రార్థన లేదు, పోయిన తర్వాత ప్రార్థన లేదు, పెళ్లి చేసేటప్పుడు ప్రార్థన లేదు, నష్టం జరిగిన తర్వాత ప్రార్థన లేదు, తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన లేదు, వచ్చిన తర్వాత ప్రార్థన లేదు, ఎక్కడ దైవ సంబంధమైన ఆలోచన చేయకుండా ఈ నష్టానికి కారణం ఎవరంటే దేవుడే.
ఈ నష్టానికి కారణం ఎవరంటే చెప్పండి, ఎవరు? నేనా? దేవుడేనా? అది వినపట్ల. మీరు చిన్న జ్యోతి, నువ్వేనాయా దేవుడేనాయా అంటూ అర్థం కావట్లా. దేవుడే కదా అని మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉంది, మన పరిస్థితులు ఏంటి? ఇక్కడ నయోమి జీవితంలో ఆలోచన చేస్తే, నయోమి దేవుని గురించినటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది, దేవుడిని నిందించేటట్లుగా, అపార్థం చేసేటట్లుగా, అపార్థమయ్యేటట్లుగా మాట్లాడిందే కానీ కుటుంబ విషయంలో కోడళ్ళ దగ్గర మంచి మార్కులు పొందింది. కోడళ్ళని ఏమంటుంది చూడండి, 7వ వచనం చూడండి, చదవండి అమ్మా. ఉమ్, 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 ఉమ్. నయోమి తన ఇద్దరు కోడండ్రను చూసి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను ఉమ్, 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 వారిని ముద్దు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు చూస్తే కింద వచనాల్లో కోడలను పిలుస్తుంది, నా కుమార్తెలారా. అమ్మా, ఇక్కడ అత్తలు ఉంటే వినండి జాగ్రత్తగా, ఓకేనా? అత్తలున్నా వినండి, కొడుకులున్న తల్లులు కూడా వినండి. కొడుకులు పసిబిడ్డలైనా సరే ఫ్యూచర్లో మీరు అత్తలే, అంటే వినండి. కుటుంబంలో అత్తా కోడళ్ళకి ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో చూడండి. దేవుని మీద నిందలు మోపినా సరే కోడళ్ళ దగ్గర ఎక్కడ తప్పుడు సాక్ష్యం తెచ్చుకోలే, కోడళ్ళని ఎక్కడ శ్రమ పెట్టినట్లుగా లేదు. ఒక మంచి బంధం ఉంది. నా కుమార్తెలారా అని పిలిచింది. అలాగే కోడలను ముద్దు పెట్టుకొని ఒక మంచి బంధం ఉంది వారికి. ఈరోజు చాలా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో అంజలు అంటే వారికి దేవుని గురించినటువంటి అవగాహన లేదు. ప్రేమించాలి, లోబడాలి, ఒకరు తగ్గాలి అనే విధానం వారికి తెలియదు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో కూడా సేమ్ లోకంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అత్తకోడళ్ళ మధ్య, సేమ్ అయ్యే జరుగుతుంటాయి క్రైస్తవ కుటుంబాల్లో కూడా, కొన్ని కుటుంబాల్లో. దీనికి కారణం ఏంటంటే, నేను గ్రహించింది, పెళ్ళైన కొత్తలో కొంతమంది అత్తలు కోడళ్ళకి ఏదో చూపెడుతుంటారు. అత్త అంటే ఎట్టుండాలో ఏమో చూపెడుతుంటుంది. వాళ్ళు 2 నెలలు పోయిన తర్వాత కోడలు అంటే ఏందో వాళ్ళు చూపెడుతుంటారు లైఫ్ లాంగ్. వాస్తవేగా? అంతేనా? 2 నెలలు ఇల్లు చూపెడుతుంటారు, నేనంటే ఏందనుకున్నాం అంటుంటారు. 2 నెలల తర్వాత వాళ్ళంటే ఏందో అర్థమైంది. అవసరం అంటారా? లోకంలో సామెత ఉంది, మోర ఓటం ఎందుకు, బార గుంగటం ఎందుకని. ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకెళ్తామంటే కుటుంబాల్లో సాధ్యమైనంత వరకు సమస్యలు రావు. దేవునికి స్తోత్రం. వాస్తవం ఇది. మీరు పడుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి కుటుంబాల్లో మగవాళ్ళకి కొబ్బరి నూనెతో పని లేకుండా జుట్టు ఊడిపోతుంటది. కొబ్బరి నూనె పెడుతుంటారు కానీ ఓడుతుంటది. అది అర్థం కాదుగా మనకి, ఎడ చెప్పాలేం తెలీదు, మైండ్ పోతుంటది, ఏం అర్థం కాదు. సమాధానంగా ఉండవలసినటువంటి కుటుంబాల్లో రోజు సమస్యలే. కాబట్టి అత్తలైన వారు, కోడలైన వారు, అత్తలు కోడళ్ళని కుమార్తెలాగా చూస్తే, కోడళ్ళు కూడా అత్తల్ని తల్లిలాగా చూడాలి. మీ తల్లిని ఎలా చూస్తావో అత్తను అలా చూడాలి. ఈరోజు ఆ బాండింగ్ లేక చాలా మంది అత్తమామల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. ఈరోజు వాళ్ళని వేస్తారు, రేపు మనల్ని వేస్తారు. యాడికి బాదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు, మనుష్యుడు ఏది విత్తునో చెప్పండి. ఈరోజు 2020 ఆడితే రేపొద్దున వచ్చేవాళ్ళు 40 ఆడుతుంటారు, 50-50 మ్యాచ్ ఆడుతుంటారు వాళ్ళు. ఇంకేదన్నా ఉంటే అంతకంటే పెద్దతో ఆడుతుంటారు. కాబట్టి ప్రేమించాలి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, పెద్దోళ్ళు అయిన వాళ్ళకి వచ్చి గొనుగుతుంటారు, ఆ మాట ఈ మాట ఏదో చెప్తుంటారు. సహృదయంతో దాన్ని సర్దుకుంటూ వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు తగ్గాలి. అత్తలు కూడా కోడలను కుమార్తెలాగా చూడాలంటే ఏదో పిలవటం కాదు, నిజంగా ఆ హృదయం ఉండాలి. ఒకరోజు ఒక ఊర్లో ఆమె కొడుకు ముందే పెళ్లి చేసింది, తర్వాత కూతురికి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత మంచి సంబంధం, హైదరాబాద్లో ఉంటారు.
వివాహమైన ఒక 2 నెలలకి కూతురుని చూడాలి అనే ఆలోచన పుట్టింది. పిలుస్తున్నారు. రామో ఒకసారి మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం కదా, అబ్బాయి అక్కడెక్కడో సాఫ్ట్వేర్ అది చేస్తాడు, ఇక్కడికి రండి అని పిలిస్తే, సరే కొత్త కాపురం కదా ఎట్లుంది కదా చూసొద్దాం, పిల్లలు ఎట్లుంటున్నారో, కూతురు అల్లుడు అని ఈ తల్లికి ఆశ పుట్టింది. ఆశ పుట్టి చక్కగా కూతురు అల్లుడు ఫోన్ చేస్తే, సరేనమ్మా పలానా రోజు వస్తానంటే, కూతురు అల్లుడికి ఏమేమి కావాలో మొత్తం చెప్పింది, లిస్ట్ అంతా చక్కగా. ఏమే తల్లి అంతా చక్కగా వండుకొని బయలుదేరింది. బస్సు ఎక్కినప్పటి నుంచి ఈ అమ్మాయి చెప్పింది, ఏమంటే మా అమ్మ వస్తుందని చెప్తే, ఆ అల్లుడు గారు నెంబర్ తీసుకొని, అత్త ఇది సరేలే నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను ఇంటికి జాగ్రత్తగా, మరి సిటీలో ఎక్కడ దిగుద్దు ఏంటని నెంబర్ తీసుకొని 2 సార్లు ఫోన్ చేస్తే, ఎక్కడ దాకా వచ్చాను అత్తయ్య అంటే, ఇదిగో పలానా వరంగల్ దాకా వచ్చానో, లేకపోతే పలానా ఖమ్మం దాకా వచ్చానో ఏదో చెప్పింది. ఫైనల్ గా ఆ హైదరాబాద్ వెళ్ళే టయానికి బస్ దగ్గరికి వెళ్ళి అల్లుడు చక్కగా కారులో ఎక్కించుకొని, ఈ వచ్చే మార్గం క్రమంలో మటన్ షాప్కి వెళ్ళి చికెన్ మటన్ కావాల్సినవి తీసుకొని, నీట్గా దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని, కూరగాయలన్నీ తీసుకొని, ఇంట్లోకి సామాన్లు గట్రా అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్యని వంట చేయమన్నాడు. మెమ్మ వచ్చింది కదా చక్కగా, వంట చేయమంటే ఆమె ఏదో వంట చేస్తామంటే మనోడు మటన్ కట్ చేయటం ఏదో చేస్తున్నాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత చక్కగా అందరూ కలిసి కూర్చున్నారు, తిన్నారు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు లేదో కొంచెం కంటేసి గమనిస్తూ ఉంది. ఏకాంతంగా అట్లా రూములో మాట్లాడుకుంటున్నప్పుడు పర్లేదు, తృప్తిగా ఉంది. చక్కగా మాట్లాడుకుంటున్నారు, సరదాగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. కొంచెం తృప్తి అనిపించింది. ఆ తర్వాత పొద్దున్న ఇతను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి బట్టలు ఉతకటానికి ఆమె బట్టలు నానబెట్టి ఉతుకుతా ఉంటే, ఆమె ఉతికిన బట్టలన్నీ మనోడు జాడిస్తున్నాడు వాషింగ్ మిషన్లో. అది క్లీన్ చేసి శుభ్రంగా దాన్ని ఆ పిండి ఆరేసే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ఆమె అంట్లు కడుగుతా ఉంటే, రుద్దుతా ఉంటే సోప్ పెట్టి మనోడు ఏమో వాటర్తో క్లీన్ చేస్తున్నాడు. చక్కగా ఒకరికొకరు సహాయం చేస్తున్నాడు. ఆ వంట చేసేటప్పుడు మనోడు కూరగాయలు కట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. అసలు ఎంత సంతోషం ఏమికి. వాణిలేమ్మా హైదరాబాద్ సంబంధం, సాఫ్ట్వేర్ అంటే ఎట్టుంటారు అనుకున్నాను, అబ్బాయికి ₹1,00,000 జీతమైనా సరే అమ్మాయిని బ్రహ్మాండం చూసుకుంటున్నాడు, అన్యోన్యంగా ఉంటున్నారు, చక్కగా అమ్మాయికి చక్కగా పని చేస్తున్నాడు అని తృప్తిగా 2-3 రోజులు ఉంది. ఆ తర్వాత మళ్ళీ అల్లుడు అత్తయ్య వెళ్తానన్నప్పుడు తీసుకొచ్చి బస్సు ఎక్కించి 2 సార్లు ఫోన్ చేసి అత్తయ్య వెళ్ళారా లేదని కనుక్కొని అంత బాగున్నాడు. ఓకే ఎనఫ్, ఇంతటితో అయిపోయింది. వచ్చిన తర్వాత అత్తల మీటింగ్ ఒక రోజు ఏడ జరుగుద్ది? అత్తల మీటింగ్ అరుగుల మీద జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది చెప్పండి? అరుగుల మీద జరుగుద్ది. ఈ అత్తల మీటింగ్ లో ఒకరోజు ఆ ఊరికి పోయించిన అత్త, పక్కింటి అత్త, వదిన అడిగి పోయా కనపట్టలేదంటే, హైదరాబాద్ లో అమ్మాయిని ఇచ్చాం వదిన, అడిగి పోయించానని చెప్పి. ఎట్టున్నారు మీ కూతురు, ఏంది పరిస్థితి అంటే, సామాన్యం కాదు వదిన, మేము ఏందో అనుకున్నాం, కొంచెం ఆ సంబంధం మొదట్లో వచ్చినప్పుడు కొంచెం మేము భయపడ్డాం, బాధపడ్డాం, కానీ మంచి సంబంధం వచ్చిందమ్మా, అసలు ఆ భగవంతుడు మాకు ఎంత మేలు చేశాడో అని చెప్తా ఉంటే, అక్కడ వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల అనుభవాలు చెప్తుంది. అసలు ఆ పిల్లడు అంత చదువుకున్నా సరే నేను వస్తున్నానంటే నెంబర్ తీసుకొని, అత్తయ్య వచ్చారా అని 2 సార్లు ఫోన్ చేశాడు. వచ్చేసరికి కారు వేసుకుని వచ్చాడు. తర్వాత బండి ఎక్కించుకున్నాడు, మటన్ షాప్కి తీసుకెళ్లాడు, అన్ని చేశాడు. అంత అయిపోయిన తర్వాత అసలు అమ్మాయి వంట చేస్తుంటే మటన్ కోసి ఇవ్వటం, బట్టలు ఉతుకుతుంటే జాడించటం, అంట్లు క్లీన్ చేస్తుంటే అంట్లు తోముతా ఉంటే మనోడు క్లీన్ చేయటం, వంట చేస్తుంటే కూరగాయలు కొట్టడం, అసలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో. ఆఖరికి ఇంటికి వచ్చేటప్పుడు కూడా నన్ను బస్ స్టాండ్కి తీసుకొచ్చి బస్సు ఎక్కించి 2 సార్లు వెళ్ళారా లేదా, తిన్నారా లేదా అని చక్కగా అడిగి, ఆఖరికి ఇప్పుడు కూడా వదిన గంట క్రితం కూడా ఫోన్ చేసి, అత్తయ్య అంతసేపు అయితే ఇంటికి వెళ్ళాడు అడిగాడు. సంతోషం అమ్మగా, నా కూతురు ప్రశాంతంగా ఉంది, అక్కడ వాళ్ళిద్దరు బాగున్నారు, ఇక్కడ బిడ్డల మీద చేసుకుని నిద్రపోవచ్చు అంది. అయిపోయింది అంతటితో. చాలా పానీలేమో వదిన, మంచి సంబంధం దొరికింది అంటుంది. ఈ లోపల పాపం ఆ కసు ఉడవటానికి ఇంట్లో నుంచి కోళ్ళ సీపు తీసుకుని బయటకు వచ్చింది ఈ అత్తల మీటింగ్ జరుగుతున్న టైంలోనే. మరి ఈఎంఐ పరిస్థితి ఏందని అడిగింది. ఇది పనికి మాలింది అంటుంది. ఎందుకు పనికి మాలింది అని పక్కనున్న వదిన అడుగుతుంటే చెబుద్ది, మగవాళ్ళతో పని చేయించొచ్చా? మీరు చెప్పండి అంటే, మగవాళ్ళతో పని చేయించొచ్చా? ఏమొదినా, ఆడ మనిషి సంరక్షణలో బెరగలా, తల్లి అంట్లు గడగటం నేర్పిలే, ఏమో గడగటం మా ఓడు రుద్దటం. ఏందది? ఏందంట? ఏం అంట్లు కొడుకోలేదు, 4 గిన్నెలు గడగలేదా? బట్టలు ఉతకటం కాదు వదిన, ఆడ మనిషికి బట్టలు ఉతకటం తెలీదా? ఏమి నేర్పింది మరి వాళ్ళ తల్లి? ఆమె ఉతకటం, వీడు జాడీయటం. వీడి జ్ఞానం ఉండొద్దు? పొద్దు అస్తమాన భార్య చుట్టూ తిరుగుతా బట్టలు జాడిస్తుంటాడు వీడు. సరే ఇది అయిపోయింది. వాళ్ళ అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు మైలవరం దాకా వచ్చింది, చంద్రాల దాకా రాలేదా? వీడు బండి వేసుకొని పోవటం ఆడికి మైలవరం బండి వేసుకొని పోవటం. అత్తయ్య వస్తున్నారు అంటాం. ఏమమ్మా వస్తే ఇంట్లో ఉన్నది ఏదో పెట్టాలి కానీ, అప్పటి మళ్ళీ 400-500 ఖర్చు పెట్టి మటన్ తేవాలన్నా, 2 కోడిగుడ్లు తీసుకొచ్చి ₹100 చికెన్ తీసుకొచ్చి అయిపోద్దిగా. వాడిని కొంగు సాటును కట్టేసుకొని తిప్పుతుంది అది అంటుంది.
ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ అల్లుడు చేసింది ఏంది, ఇక్కడ కొడుకు చేసింది ఏంది? చెప్పండి. అక్కడ అల్లుడు చేసిందే ఇక్కడ కొడుకు చేశాడు. అల్లుడు బెల్లం, కొడుకు అల్లం ఎందుకు అయ్యాడు? అక్కడ అమ్మాయో మన అమ్మాయి, ఇక్కడ అమ్మాయో పని అమ్మాయి. అర్థమైందా సబ్జెక్టు? అందుకు గదు సమస్యలు వస్తుంది. చూసే కోణం మంచిదైతే కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సహృదయంతో చూడాలి. అక్కడ కూతురు కాపురం ఎంత సంతోషంగా ఉండాలి అని కోరుకున్నామో, ఇక్కడ కొడుకు కాపురం కూడా అంతే సంతోషంగా ఉండాలి. సహృదయంతో సర్దుకోవాలి. కుటుంబ జీవితంలో మీరు ఎంతో ముందున్నారు. ఎన్నో ఆటుపోట్లు చూసి వచ్చారు. వాళ్ళు ఇప్పుడే ప్రారంభించారు. కొత్తగా వచ్చినామో అన్ని నేర్చుకునేవి రాలా, నేర్పాలి కొన్ని మనం. ఆ ఆలోచన ఉన్నప్పుడు కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా, సమస్యలు రావని నేను అంటలా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా సమాధానంతో ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఆలోచనలు లేవు, అండర్స్టాండింగ్ లేదు. ఈ కోడళ్ళు కూడా అంతే. అసలు ఈరోజు పెళ్లి కావటం ఆలస్యం. కొంతమంది వేరు కాపురం వేరైతేనే నేను వస్తాను. మా అమ్మాయి పని చేయదు ముందే చదువుతుంటారు. అది ముందే మాట్లాడుకుంటారు అనమాట. బ్యాలెన్స్లో కట్నంలో మాట్లాడతారు. మా అమ్మాయి పని చేయదు, మరి ఇంకేం చేసిద్ది? పని చేయకపోతే ఏం చేసిద్ది అంటున్నా. ఇంకేమన్నా చేయడానికి? మా అమ్మాయి పని చేయదు, పనికి పోదు, మా అమ్మాయి మిషన్ కుట్టదు, మరేం కుట్టుద్ది? ఫోన్ ఒకటి ఇస్తాం చూసిద్దా? అట్ట చూసే ఇవాళ బయట మెట్లెక్కుతుంది. ఎవరి పనులు చేసుకోవాలి కుటుంబాల్లో. పని చేసుకోకపోతే పండుబోతోళ్ళగా తయారవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చేసుకునే పని వారు భర్తతో పాటు చేయదగిన పని భర్తకి ఆమెకి ఇష్టమైతే చక్కగా చేసుకోవాలి. లేదా భర్త ఇంట్లో ఉండి, అమ్మాయి నువ్వు ఇంట్లో ఉండి, బయటకు వెళ్ళి నేను సంపాదించుకొస్తున్నాను కదా, ఇంట్లో పని ఇంట్లో వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉండాలి. వీళ్ళే ముందు చెప్పటం అమ్మ ఏం పని చేయదు అని ముందే చెబితే ఇంకెందుకు చేసిద్ది? ఇంకా చేయదు. మరి మా అమ్మాయి ఏం పని చేయదని నువ్వు చెప్పినప్పుడు నీ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా ఏం పని చేయకూడదని ఆలోచనతో ఉండు. అట్టుండాలా. అట్టుండగా మన ఇంటికి వచ్చే అమ్మాయేమో ఎద్దులాగా పని చేయాలా, మన అమ్మాయి మొద్దులాగా పడుకోవాలి. పంపలు అందుకు కాదు, ఆగమైపోతుంది. కానీ ఇలాంటి సమస్యలు రూతు కుటుంబంలో, నయోమి కుటుంబంలో లేవు. దేవునికి స్తోత్రం. అర్థమైందా సబ్జెక్టు? మా గురించి తిడుతున్నాడు అనుకుంటున్నారా? అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. జరుగుతున్నాయాగా చెబుతుంది. అవునా? ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో వస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. కానీ దేవుని గురించినటువంటి మాటలు ఎలా మాట్లాడుతుందంటే, దేవుడు అన్యాయం చేశాడు, దేవుని దగ్గరికి వచ్చేసరికి దూషణ మాటలు మాట్లాడుతూ ఉంది. నేను ముగింపులో ఒక మాట చెప్తున్నాను, వినండి. దేవుని చిత్తంలో లేని ఆలోచన చేశారు, దేవుని చిత్తంలో లేని ప్రయాణం చేశారు, దేవుని చిత్తంలో లేని స్థలానికి వెళ్ళారు, దేవుని చిత్తంలో లేని వ్యక్తులతో వివాహం చేసుకున్నారు, దేవుని చిత్తంలో లేని స్థలంలో నిలిచి ఉండాలి అని ఆలోచన చేశారు. ఇదంతా చేసి స్వయంకృత అపరాధం వల్ల నష్టపోయిన తర్వాత ఈ నష్టానికి కారణం అంతా దేవుడే అని, దేవుడు అన్యాయస్తుడైపోయాడు అని మాట్లాడుతున్నారు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను నేను మీకు. ఇంతకంటే భయంకరంగా నష్టపోయినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఏమన్నాడో మీరు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనం చదవండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. 22వ వచనం కదా. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. అక్కడ 5 మాటలు నోట్ చేసుకున్నారు కదా. యెహోవా విరోధి ఆయను, ఓకేనా? ఆ మాటలన్నీ 5 నోట్ చేసుకున్నారు కదా. ఇక్కడ ఈ మాట నోట్ చేసుకోండి. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలా. కానీ ఎంత నష్టపోయాడో ఆలోచన చేయండి. ఎంత నష్టపోయాడు? 10 మంది పిల్లల్ని, గర్భఫలాన్ని పోగొట్టుకున్నాడు, భూఫలాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులను పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు, పశు సంపదను సమస్తాన్ని పోగొట్టుకుని అన్నీ పోయిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. అక్కడ ప్రజల ముందు, కోడళ్ళ ముందు, ప్రజల ముందు ఏం మాట్లాడితే దేవుడే నష్టం చేశాడంటే,
ఈయన కూడా ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఏ ప్రజలు ఉన్నారు? ప్రతి సంఘటనలో ఆ సమాచారాన్ని తీసుకొని వచ్చినటువంటి ఒక్కొక్క పనివాడు ఉన్నాడు. ప్రతి సందర్భంలో పిల్లలు చనిపోయినప్పుడు చూసొచ్చిన వ్యక్తి చెప్పడానికి వచ్చిన ఒక పనివాడు ఉన్నాడు. అతను ఇంకొనూ మాట్లాడుచుండగా ఇంకొకడు వచ్చాడు, అయ్యా గొర్రెలు మొత్తం నష్టపోయినాయి అని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఇంకొనూ మాట్లాడుచుండగా ఇంకొకడు వచ్చాడు, మూడోవాడు ఒంటలన్నీ పోయినాయి అని చెప్తున్నాడు. అతను ఇంకొనూ మాట్లాడుచుండగా నాలుగోవాడు వచ్చాడు, ఇంకొక విషయం చెప్తున్నాడు. ఇట్లా కొంతమంది పనివారు ఉన్నారు. భార్య ఉంది, వాళ్ళ ముందు అంటాడు, అయ్యో దేవుడు నన్ను అన్యాయం చేశాడయ్యా అని ఆయన అనాలి. అమ్మాయి 10 మంది పిల్లలు పోయారు, ఒక్కడన్నా బ్రతికుంటే ఆ ఒక్కడి కోసమన్నా మన ఇద్దరం బ్రతికే వాళ్ళం. ఒక్కడ బ్రతికినా, 9 మందిని పోగొట్టుకున్న ఒక్కడ బ్రతికినా వాడి కోసమన్నా బ్రతికే వాళ్ళం. 10 మంది పిల్లలు లేరు, ఆస్తులు లేవు, అన్నీ పోయిన తర్వాత నువ్వు నేను బ్రతికి ఏం చేస్తాం అమ్మాయి? అంతేదన్నా తీసుకొస్తాను, ఇద్దరం తాగి చచ్చిపోదాం. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఇక ఏముందని బ్రతకాలి? దేవుడే ఇంత అన్యాయం చేసిన తర్వాత ఎవరి కోసం బ్రతకాలి అనే మాట యోబు ఒక్క మాట మాట్లాడకుండా, తన దగ్గర ఉన్న ప్రజలు, వారు అన్యులో ఆత్మీయులో తెలియదు కానీ ప్రజలందరూ ఆశ్చర్యపోయి యోబు నమ్మిన దేవుడు ఏమి సహాయం చేయలేదా అనే ఆలోచనతో వారు చూస్తున్నారేమో కానీ వారి ఆలోచన ఎరిగాడో లేదో కానీ వారి ముందు ఒక మాట్లాడుతున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడని నేను అడగలేదు, దేవుడు తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నాడని నేను అడగట్లేదు. ఆయనకి ఇష్టమైనప్పుడు ఇచ్చాడు, ఆయనకి ఇష్టమైనప్పుడు తీసుకున్నాడు. ఏది ఏమైనా ఆయనకే మహిమ కలుగును గాక. అది భక్తి. కేకలేసి డ్రమ్ములు కొట్టి కేకలు ఎగిరి నీ కోసం మందిరంలో ఉన్నప్పుడు చచ్చిపోతా, బయటికి పోతే చంపుతాను అంటాం కాదు. దేవుని వల్ల మేలైనా కీడైనా ఏది అనుభవించినా, దేవుడు నా జీవితంలో ఏది చేసినా మేలే చేస్తాడు. ఏమైపోయినా పర్లేదు, దేవుడు నా జీవితంలో అన్యాయం చేయడు. ఆయన యథార్థవంతుడని దేవుడిని నిందించకుండా, దేవుడు వల్ల మేలు అనుభవించినా కీడు అనుభవించినా ఏది ఏమైనా దేవుని చిత్తం కోసం నిలబడతాను అనేవాడు భక్తుడు. అది భక్తి. మందిరంలో ఉన్నంతసేపు స్తోత్రం, బయటికి పోతే ఆత్రం అన్నట్టుంటేట. మేలు జరిగితేనేమో అసలు దేవుడు మామూలుడు కాదండి, ఆ మేలుకు ప్రతికి ఏదైనా చిన్న తేలు కుడితే మాత్రం దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు. ఏది తేలికే? ఇదే భక్తి. ఎన్ని పాటలు పాడుతుంటాం? పాటలకి మన జీవితాలకు కొన్నిసార్లు సెట్ అవుతుందా? పాటలు ఎంత ఘోరంగా ఉంటాయో అసలు మామూలుగా రాసిన వాళ్ళు కూడా అంత బాగా పాడరు. కొన్నిసార్లు మనం పాడుతుంటాం చక్కగా. కొంతమంది పాడే పాటలు మంచి మంచి పాటలు అవి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా 300 పోతే అని మిరగాలకు పోయామో పడుద్ది ఈ పాట. మైండ్ పోతుంటుంది మాకు, తల ఎటేసి కొట్టుకోవాలి అర్థం కాదు. నిన్న ఆదివారం ఎగ్గొట్టి ఉంటుంది, ఇవాళ వచ్చి ఈ పాట పాడింది అనుకో ఎట్టుంటుంది చెప్పండి? ఆస్తులని ఆడ ఆస్తులు 300 పోతే అని మిరగాలకు పోతివి. ఆస్తులు పోతే ఉండేదాన్ని నువ్వు ఎవడు మోసం చేయాల పాటలు పాడి? సబ్జెక్ట్ పాయింటేనా కదా? కాబట్టి మన పాటలు, మన ప్రవర్తన క్వైట్ ఆపోజిట్, విభిన్న కోణంలో ఉన్నాయి. అది కాదు భక్తి. నిజంగా ఆ పాట రాసిన భక్తులు ఆ పరిస్థితులు అనుభవించి రాశారు. నిజంగా వాళ్ళు పోగొట్టుకున్నారేమో దేవుని కొరకు. ఏసన్న గారు, మహాభక్తులు భక్త సింగ్ గారు, గొప్ప గొప్ప దైవజనులు ముంగమూరి దేవదాస్ గారు, వారు నిజంగా అలాంటి ఇంకా ఎందరో భక్తులు, అనేక మంది మిషనరీలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతుల్లోకి వచ్చిందంటే విలియం కేరీ గారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు. ఆస్తులను పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, ప్రజలను పోగొట్టుకున్నారు, జీవితంలో పోగొట్టుకున్నారు, ఆరోగ్యాలను పోగొట్టుకున్నారు, సమస్తాన్ని పోగొట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాడితే సరిపోద్ది అన్నమాట ఆ పాట. అట్లని మనం పాడొద్దని నేను అంటలా, పాటకు తగ్గ స్థాయిలో మనం బ్రతకాలి అంటున్నాను నేను. ఏదేదో పాటలు మంచిగా ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, మంచి పదాలు ఉన్నాయని పాడేసుకోవటం కాదు. పాట పాడేటప్పుడు నిజంగా ఈ పాట నా జీవితంలో నెరవేరుతుందా లేదా పరిశీలించుకోవాలి. నేనైనా మీరైనా ఈ పాటకు తగ్గట్లు నేను బ్రతుకుతున్నానా? అంతా నా మేలుకే. తర్వాత
నిన్న ఆదివారం ఎగ్గొట్టినోడు కూడా ఆరాధన ఆపన అంటుంటాడు. నువ్వు ఆపరు ఆగుతావు, అది కదా మా బాధ. నువ్వెట్టాపుతావు ఆరాధనే? పాడే పాటలు ఆరాధన ఆపను, నిన్న ఆదివారమే ఆగింది అనాల్సి వస్తుంది, కానీ అనలేవు, ఏడిసేస్తారని భయం. వినండి, కానీ పాటలు అసలు రాసిన వాళ్ళు కూడా అంత గొప్పగా పాడరు. అందుకని నేనేమంటానంటే పాటలు కాదు, ప్రవర్తనతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. యోబు గారు ఎంత అద్భుతంగా ప్రవర్తనతో దేవుడిని మహిమపరిచి, దేవుడు ఇచ్చాడు. ఎప్పుడన్నా అన్నామో మనం దేవుడు అన్యాయం చేస్తే అన్యాయం చేశాడని మాట్లాడుతుంటామే. ఏదన్నా లాభం జరిగినప్పుడు ఎవరన్నా పెద్ద హృదయంతో అమ్మ అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే దేవునికి స్తోత్రం. ఓకేనా? ఎవరన్నా ఉన్నారా పుణ్యాత్ముల? అసలు దేశంలోనే క్రైస్తవులు మనోళ్ళు ఇప్పుడు నష్టం జరిగితేనో నాకెందుకు జరిగింది ప్రభువా, అయ్యా నేను ఈ బిడ్డను కదా ప్రభువా అని మాట్లాడుతుంటారు. లాభం జరిగినప్పుడు ఓకేనా, చుట్టుపక్కల ఉదాహరణకి నేను మా చర్చిలో చెప్తా, 4 ఎకరాల పొలం వేసుకున్నాం, 2 ఎకరాలు మిరపతోట వేసాం, మన చుట్టూ మిరపతోట ఆలీలు కొంతమంది వేసుకున్నారు. వేసుకున్నప్పుడు అన్ని పొలాలు పోయినాయి, మన చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కొంచెం ఏదో తెగులు వచ్చి నష్టపోయారు. కానీ దేవుని కృపను బట్టి మన పొలం అద్భుతంగా పండింది, మంచి దిగుబడి వచ్చింది. సమృద్ధి వచ్చినప్పుడు ఎవరన్నా ప్రార్థన చేస్తారు, ప్రభువా మరీ నువ్వు ఇంత మంచోడు కాదా, మరీ ఇంత మంచోడు అనుకోవట్లేదు ప్రభు, ఏంది ప్రభువా మరీ ఇంత మంచితనమా, ఇంతగా పంట పండటానికి నా పొలమే కనపడిందా, పక్కన సుబ్బారావు పొలం కనపడలేదా, ఇటు పక్కన వెంకటరావు పొలం కనపడలేదా, ఎదురు శ్రీనివాసరావు పొలం కనపడలేదా, వాళ్ళకి లేని పంట నాకెందుకు ప్రభువా, వాళ్ళకి ఇచ్చే ప్రభువా అనే పుణ్యాత్ములు ఎవరుంటే చేయొత్తండమ్మా. మీరు కదా యూట్యూబ్లో వాళ్ళు కూడా ఎత్తాలి ఎవరన్నా ఎత్తంగా మనం. కానీ వాళ్ళ ఎన్ని బండి మందపోయింది అనుకో, ప్రభువా నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే, నువ్వు దేవుడు అయితే నిన్ను నమ్మిన బిడ్డల్ని చెప్పండి, రెఫరెన్స్లు ఆయనకి చెబుతుంటాంగా, నిన్ను నమ్మిన బిడ్డలు ఎలా ఉంచుతావు, తలగా ఉంచుతానన్నావు, ఇదేంది ప్రభు నేను ఇక్కడ తోకనైపోయాను, పండించు 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 అని మండిస్తుంటాం ఆయన. మరి నష్టం జరిగినప్పుడు అంత కేకలేసామే, లాభం వచ్చినప్పుడు కూడా కేకలేయాలిగా, వాళ్ళకు కూడా షేర్ ఇయ్యని. యోబు అదే అన్నాడు, లాభం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని నేను అడగల, యోబుకు ఒక్కడికే ఎందుకు ఇంత దేశంలో ఊజు దేశం అంతట్లో యోబు ఒక్కడికే విస్తారమైన ఆస్తి వచ్చిందని నేను అడగల. ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకున్నా, ఆయన కావాలని ఇప్పుడు తీసుకున్నాడు, అప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. అది భక్తి, అది భక్తి. కాబట్టి దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదండి. మనం చిన్న చిన్న దానికి దేవుడు అన్యాయం చేశాడు, మమ్మల్ని అన్యాయం చేశాడని మాట్లాడుతుంటారు, నయోమి మాట్లాడినట్టు. కాబట్టి యోబు ఏది చెప్పాల, 10 మంది పిల్లలను పోగొట్టుకోవటం అండి. అసలు ఆలోచన చేయండి, కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోతే దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడుతుంటారు, చిన్న చిన్న దానికి మాట్లాడుతుంటారు. యోబు ఒక్క మాట మాట్లాడాలి. ఒక ఆమె ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి పోతే పిల్లలు ఎంతమంది అయ్యా అని అడిగింది. 2 ఆడపిల్లలవా అని చెప్పా. అయ్యో దేవుడు అన్యాయం చేశాడే అంది. నువ్వు న్యాయం చేయన్నా, నా వల్ల ఏడైద్ది అంటుంది. మరి నీకెందుకు, రిటైర్డ్ అయ్యే వయసులో సిటైర్లు అవసరమా? నువ్వు న్యాయం చేయలేవు, దేవుడు మాత్రం. అదే సుబ్బారావు వెంకటరావు అంటే వాళ్ళు తంతారని అన్నం, దేవుడు అయితే ఇప్పుడు తనడు కాబట్టి ఆయన అంటుంటారు చాలా మంది చేసేది ఇదే. వాళ్ళని వీళ్ళు అనరు, పలానాడు అన్యాయం చేశాడు అనరు, ఎందుకు గొడవలు అయితే అని. అందరూ ఒక ఆయన ఉన్నాడు పైన, దేవుడే మాకు అన్యాయం చేశాడు, దేవుడే మాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేస్తే కూర్చోం, మనం మీటింగ్లో ఉండం. మన పేరట 4 ఈటింగ్లు అయిపోతే 4 మీటింగ్లు అయిపోతాయి. జ్ఞాపకార్థ గుడికలో ఏయో అయిపోతాయి, పునరుత్థాన గుడికలో ఏవో జరుగుతాయి. కానీ దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఇంకా మనం ఉన్నాం. వచనం చూపిస్తాను చూడండి, ఓకేనా? సరే, చాలా మంది దేవుడు అన్యాయం చేస్తాడు అంటారు కదా. యోబు ఆ మాట పలకలేదు కదా. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. తొందరగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, ఇది కూడా నోట్ చేసుకోండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవమో. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అన్యాయము చేయుట, చెప్పండి అందరూ, దేవుడు అన్యాయము చేయుట జరగని పని అంతే. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట జరగని పని. మనం అన్నంత మాత్రం దేవుడు అన్యాయస్తుడు కాడు.
దేవుడు అన్యాయం చేయటం అనేది అసలు ఆయన నేచరే కాదు, దేవుని స్వభావమే కాదు. దేవుడు న్యాయవంతుడు, మహాన్యాయవంతుడు, నీతిగల న్యాయాధిపతి, న్యాయ సింహాసనాసుడు. ఆయన సింహాసనమే న్యాయమైన సింహాసనం అయింది. న్యాయాధిపతి అయిన దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడు. తూర్పున రావాల్సిన సూర్యుడు పశ్చిమాన వస్తాడేమో, తూర్పున రావాల్సిన సూర్యుడు ఒకవేళ ఉత్తరాన దక్షిణాన వస్తాడేమో, కానీ ప్రకృతి వైపరీత్యాలైనా జరగొచ్చేమో, కానీ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. దేవుడు అన్యాయం చేయట, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, అయ్యా దేవుడు అన్యాయం చేయకపోతే మరి మనుషులకి ఎందుకు ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రతికూలతలు, ఇంత డ్యామేజ్లు, ఇన్ని కష్టాలు ఎన్ని జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంది అని అంటే ఆ 11వ వచనంలో రాయబడింది. చదవండి. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చిన, చాలు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నరులు క్రియలకు తగినట్లుగా, మనుషులు చేస్తున్న దానికి తగినట్లుగా రావాల్సిన ఫలం వస్తుంది అంతే. నువ్వు పని చేస్తున్నావు, ఆ పనికి ఎంత జీతం రావాలో అది ఇస్తున్నాడు అంతే. ఎలీమెలెకు చేశాడు, ఆయన క్రియలు అవి. నయోమి కుటుంబం చేసినటువంటి క్రియలు, దానికి రావాల్సిన ఫలం వచ్చింది. ఆ ఫలాన్ని చూసి అది మంచి ఫలం కాకపోతే, ఈ ఫలం ఇచ్చింది చేదు ఫలం కాబట్టి దేవుడే, మంచి ఫలం అయితే మేము, చేదు ఫలం అయితే దేవుడు ఇచ్చాడంట. ఇంకా చదవండి అక్కడ. అందరికీ వారి వారి మార్గములను బట్టి, ఓకేనా? అందరికీ, కొందరికి కాదు, అందరికీ వారి వారి మార్గములను బట్టి ఫలం ఇస్తాడు అంతే. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గానికి తగ్గ ఫలం వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్లో పోతే ఏ ఊరు వచ్చింది ఆ ఊరే వచ్చింది, ఇంకొక ఊరు రాదు. ఇటు పోయి హైదరాబాద్ రావాలంటే ఆడి నుంచి వచ్చింది. ఇటు మన ఇష్టానుసారమైన మార్గంలో పోతున్నప్పుడు ఆ రూట్లో ఉన్న ఫలమే వస్తుంది. దైవ చిత్తానుసారమైన మార్గంలో వెళ్తున్నప్పుడు దైవ చిత్తానుసారమైన ఫలం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. మనం సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తా దేవుడి నయోమి పలికినట్లుగా, యెహోవా మాకు విరోధి ఆయను, సర్వశక్తులు చాలా దుఃఖం కలగజేశాడు, నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళిపోతే దేవుడు నన్ను ఉట్టి చేతులతో ఉంచాడు, యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యం పలికాడు, సర్వశక్తులు నాకు చాలా బాధ కలగజేశాడని దేవుని మీద నెపాలు మోపుతూ ప్రజల ఎదుట, కుటుంబం ఎదుట మాట్లాడుతూ ఉందే యోబు అలాంటి మాట మాట్లాడలే. దేవుడు అన్యాయం చేయటం అసంభవం, చేయడు దేవుడు అన్యాయం అంతే. మరి దీనికి కారణం ఏంటంటే మనుషులు వెళ్తున్న మార్గాలను బట్టి వారికి ఫలం కలుగుతుంది, మరి ప్రవర్తకతైన ఫలాన్ని వారు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా సత్య మార్గంలోనే, దైవ చిత్తానుసారమైన మార్గంలోనే మేము వెళ్తున్నాం, కానీ కొన్నిసార్లు శ్రమలు మా జీవితంలో వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఆయన సంకల్పంలో ఉన్నావు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడుతున్నావు, ఆయన సంకల్పంలో పిలువబడిన నీ జీవితంలో యోబు వలె ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, ఎలాంటి విషాదపు అనుభవాలు జరిగినా ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మేలు కలుగుటకై సమస్తము సమకూడి, మేలు జరగటానికే తేళ్లు కూడా వస్తున్నాయి, కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సహాయం చేసే దేవుడు ఉన్నాడు, మేలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఫైనల్గా నేను చెప్పాలనుకున్న మాట, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఎన్నడూ మన జీవితంలో దేవుణ్ణి అపార్థం చేసుకునేటట్లుగా మాట్లాడద్దు. కష్టాలు రానివ్వండి, శ్రమలు రానివ్వండి, సంతానం లేకపోయినా, సంతానాన్ని కోల్పోయినా, సమస్యలు వచ్చినా, ఆరోగ్యం పోయినా, ఆఖరికి ప్రాణమైపోయినా, ఆస్తులు పోయినా, ఈ లోక సంబంధంగా అన్నిటినీ కొనిపోయి ఏకాకిగా బ్రతికిన దేవుడు అన్యాయం చేయట అసంభవము. దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయవంతుడే, దేవుడు న్యాయవంతుడే. ఎప్పుడు దేవుడిని అర్థం చేసుకుని దేవుడు న్యాయవంతుడే అని దేవునికి మహిమకరంగా బ్రతికితే దేవుడు కృపనిచ్చి నిర్ణయ కాలంలో మనకు సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చక్కటి మాటలు వర్ణించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. నయోమి జీవితాన్ని కళ్ళకట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలం మనందరికీ వినిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు అన్యాయస్తుడా? మనకు, మన కుటుంబాలకు దేవుడు, మన బిడ్డలకు అన్యాయం చేస్తాడా?
ఆయన న్యాయవంతుడే కానీ దేవుడు మనకు ఏమాత్రం కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని మనందరితో కూడా సూటిగా తేటగా అర్థవంతమైన రీతిలో దేవుడు తన వాక్కుని వినిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాట పాడుతూ ఉండగా కానుకలు ఎత్తబడుతూ పాట పాడుతూ ఉండగా ఓ శ్రేష్టమైన కానుక ప్రభు సన్నిధిలో అర్పిద్దాం.